అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 9వ తిరువాయమొഴി నన్నాదార్ మురువలిప్ప అనేటువంటి తిరువాయమొഴి. క్రిందటి తిరువాయమొഴి ఏరాళం ఇరయోను అనేటువంటి తిరువాయమొഴിలో ఆళ్వార్లు భగవద్ విశ్లేషాన్ని సహించలేనటువంటి వారై మొరలు పెట్టుకున్నారు. ముందు దాంట్లో మొరలు పెట్టుకున్నారు. ఎందులో? శీలమిల్లాస్తిరి అనేదంలో మొరలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా ఆళ్వార్ల యొక్క అభీష్టం ప్రకారం పెరుమాళ్ళు వచ్చి దర్శనాన్ని ఇవ్వలేదు. అప్పుడు ఏం కోరుకున్నారు? ఏరాళం ఇరయోనంలో నిన్ను పొందలేనటువంటి ఈ ఆత్మతోటి కానీ ఆత్మీయాలతోటి కానీ మాకేమీ పని లేదని పని లేదు, నాకు ఇవి అక్కర్లేదు అని చెప్పారు ఆళ్వార్లు ఏరాళం ఇరయోనంలో. ఇప్పుడు నన్నాదారు మురువలిప్పాలో ఆళ్వార్లు ఇంతలా మొరలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆళ్వార్ల యొక్క కోరిక మేర పెరుమాళ్ళు వచ్చి దర్శనం ఇవ్వలేదు. ఇందులో ఏం కోరుకుంటున్నారు ఆళ్వార్లు? ఈ శరీరమే నాకు అక్కర్లేదు, ఈ శరీర విశ్లేషాన్ని నాకు కలుగజేయి, పరమపదానికి నన్ను తీసుకువెళ్ళు అని కోరుకుంటున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమొഴിలో. అయితే ఆళ్వార్లు పరమపదానికి తీసుకువెళ్ళమని అడగటానికి కారణం ఏమిటి అంటే, నిన్న మనం 3 నిర్వాహాలు చెప్పుకున్నాం. ఏమిటి? ఒకటి, అందులో ఎంబారు గారి నిర్వాహం ఈ సంసారంలో ఇది భగవంతుడి యొక్క విశ్లేషం వల్ల కలిగే దుఃఖం కంటే ఈ సంసారులతో కలిసి ఉండటం అనే దుఃఖమే ఎక్కువ కనుక ఆళ్వార్లు ఈ రీతిగా కోరుకుంటున్నారు అని ఆజ్వాన్ పూరత్తాజ్వాన్ సాయించినటువంటి నిర్వాహం ఏమిటంటే, ఇందుకీ ఆళ్వార్లు అలా పడుతూ ఉండగా ఏమిటి జరిగింది? ఆళ్వార్లకి ఈ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని లోకుల వైపు చూడగా, లోకులు ఎవరి సమస్యల్లో వాళ్ళు, ఎవరి ఆనందంలో వాళ్ళు ఉంటే అప్పుడు ఆళ్వార్లకి తమ దుఃఖాన్ని మర్చిపోయారు. వీళ్ళ దుఃఖాన్ని చూసి బాధపడుతూ పెరుమాళ్ళతోటి సంభాషణలాగా చెప్పుకున్నాం కదా, పెరుమాళ్ళే నీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉండటం అనేటువంటి తగిన విషయమేనా అంటే, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చామండి, ఆ తర్వాత వాళ్ళ అభీష్టం ప్రకారం నడుచుకోవటం వాళ్ళ తలరాత, దానికి నేనేం చేయలేనంటే పెరుమాళ్ళు సరే పోనీలే, వాళ్ళకి ఏది ఇస్తే ఇచ్చావు, లేకపోతే లేదు, నాకు నీ దగ్గరికి చేర్చుకునేటువంటి, నాకు ఇలాంటి ఈ సంసారాలతో కలిసి ఉండేటువంటి స్థితి నాకు వద్దయ్యా, నీ యొక్క తిరువడిగళ్ళని చేరేలాగా నాకు అనుగ్రహించు అని అడుగుతున్నారని అప్పుడు చెప్పుకున్నాం. అందులో నన్నాదారు మురువలిప్ప అనే మొదటి పాసురం ఈ శరీర విశ్లేషాన్ని కోరుకుంటున్నారు. ఎందుకు? ఈ సంసారులతోటి ఏది పేరు యజముమా ఇరుక్కెరదు, ఏమిటి? సంసార విషయాలు పొందితే అది లాభము అని సంతోషం, పొందలేకపోతే అది నష్టము అని దుఃఖం. ఇలా ఇతర విషయాలను పొందటం లాభము, పొందకపోతే నష్టమని అవే లాభ నష్టాలు, అవే సుఖ దుఃఖ ఆనందము దుఃఖంగా భావించేటువంటి ఈ సంసారుల మధ్య నన్ను ఇంకా ఉంచొచ్చు, నాకు నీ దగ్గరికి చేర్చుకో నన్ను అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. ఈ నన్నాదార్ అనేటువంటి ఈ తిరువాయమొழிలో అందులో మొదటి పాసురం నన్నాదారు మురువలిప్ప నల్లుత్తారు కరైందేంగా வெண்ணாராத்துயர் விளைக்கும் இவையன்ன உலகியற்கை கண்ணாடா கடல் கடைந்தா உனகழற்கே வரும் பரிசு కన్నావాదడియేనై పణికండాయి శ్యామారే. ప్రతిపదార్థం ముందు అవతారికి ఇస్తున్నారు. దీనికి ముందు ఆ తిరువాయమొழிలోంచి ఈ తిరువాయమొழிలోకి ఎలా వచ్చారనేది ఇస్తారు. శ్రీయప్పతికి భోగ్యం కానటువంటి ఆత్మీయాలని ఉపేక్షించిన ఎడల అవి నశిస్తాయి అని భావించారు ఆళ్వార్లు. అప్పుడు ఆ రీతిగా వాటిని ఉపేక్షించారు. అంటే ఈ ఆత్మీయాలు వద్దు, ఆత్మ నాకు వద్దు అని ఉపేక్ష చూపించారు వాటి విషయంలో ఆళ్వార్లు. కానీ అలా ఉపేక్ష చూపించినప్పటికీ కూడా అవి నశించిపోలేదట. అవి చూసి ఫలాన్ని పొందడం ఎలా అని, నీ కృప ఫలాన్ని పొందటానికి నీ కృప ఎలా కారణంగా ఉన్నదో
అలానే ఈ ఆత్మీయాలను విడిచిపెట్టడానికి కూడా నీ కృపే కారణంగా ఉన్నదయ్యా. కాబట్టి అలాంటి కృప నాకు ప్రసాదించాలి అని ఈ 9వ తిరువాయిమొழிలో ఆడవార్లు శ్రీ అప్పతిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిపదార్థం నన్నాదారు. నన్నాదారు అంటే భగవంతుని ఆశ్రయింపనటువంటి మురువలిప్ప. మురువలిప్ప అంటే శత్రువులు నవ్వేటట్లుగా. నల్ ఉత్తార్ కరైందు ఏంగా. నల్ ఉత్తార్ మంచి స్నేహము గల బంధువులు కరిగి ఎక్కి ఎక్కి దుఃఖాన్ని అనుభవించేటట్లుగా. ఎన్ ఆరా తుయర వెలైకుం. ఎన్ ఆరా అంటే సంఖ్యకు అనగనటువంటి దుఃఖములను, తుయిరు వెలైకుం దుఃఖములను పుట్టించుకొనియడి ఇవై ఉలగియర్కై ఈ లోక స్వభావము. ఎన్న ఏమిటి లోకపు స్వభావం, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది అంటూ కన్నాళ కడల కడైందాయ్. కన్నాళ కృపావంతుడైనటువంటి వాడా. కడల కడైందాయ్ క్షీర సముద్రాన్ని చిలికినటువంటి వాడా. ఉన్కజర్కే ఒరుంపరిసు. ఉన్కజర్కే నీ యొక్క పాద పద్మములకే నేను శేషముగా ఒరుంపరిసు వచ్చేటువంటి ప్రకారాన్ని. తన్నావాదు అడియేనై శ్యామారు. ఒరుంపరిసు తన్నావాదు అడియేనై వచ్చే ప్రకారాన్ని ఆలస్యం చేయకుండా దాసుడనైనటువంటి నా గురించి ఏం శ్యామారు పడికండాయ్. శ్యామారు అంటే శరీర విశ్లేషం కలిగేటట్లుగా పడికండాయ్ సాధించాలి. అంటే ఆ శరీర విశ్లేషాన్ని నువ్వు కలగజేయాలి అనేది ఆడవాళ్ళ యొక్క ప్రార్థన తాత్పర్యం. పరుల యొక్క అనర్థాలని చూసి ఆనందించటం, నిరుపాధిక బంధువైనటువంటి భగవంతుణ్ణి ఉపేక్షించి ఆభాస బంధువులను, నిరుపాధిక బంధువులని తలంచి వారికి ఆపదను చూసి దుఃఖించటం, ఇలా అసంఖ్యాకాలైనటువంటి పాపాలని తామే తెచ్చుకుంటూ ఉంటున్నారు ఈ సంసారులు. అలాంటి వీళ్ళు ఈ సంసారంలో నుండి నివృత్తుడనై కృపావంతుడవు మహా ఉపకారకుడు అయిన నీ యొక్క దివ్య పాదార విందాలని ఆశ్రయించేటట్లుగా దాసుడికి శరీర విశ్లేషాన్ని కృప చెయ్యాలి. అంటే లోకుల యొక్క తీరు ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. ఎలా ఇతరులకు ఎవరికైనా ఒక అనర్థం జరిగి దుఃఖం కలిగిందనుకోండి, అది చూసి వీడు ఆనందపడిపోతాడు. వాడికి అలా జరగవలసిందేలే అన్నట్లుగా ఆనందపడిపోవటం. సరే, కొంతమంది ఆత్మీయులమని బంధువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళు ఎలాంటి బంధువులు? నిరుపాధిక బంధువైనటువంటి సర్వేశ్వరుడిని ఉపేక్షించి ఈ వ్యక్తి, కష్టం కలిగినటువంటి వ్యక్తి ఆభాస బంధువులనే తన బంధువులు అని భావిస్తూ ఉంటాడు. అప్పుడు ఆభాస బంధువులు ఏం చేస్తారు? ఈ వ్యక్తికి కష్టం కలగగానే దుఃఖిస్తూ ఉంటారు వీళ్ళు. అంటే కొంతమంది ఏమో పరిహాసం చేస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో దుఃఖపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు దుఃఖపడేది దేనికోసమయ్యా అంటే, ఈ వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, మా బంధువు నా అన్నో చెల్లో అక్కో తండ్రో తల్లో బిడ్డో ఇలా మనకి సంబంధం కలిగినటువంటి ఈ వ్యక్తి పోయాడు అనుకుంటాడే తప్ప భగవంతుడికి శేషభూతుడైనటువంటి వాడు పోయాడు అని భావించదు. అందుకని వాళ్ళు బంధువులు కాదు, ఆభాస బంధువులైనటువంటి వాళ్ళు. అలా దుఃఖపడినప్పటికీ వాడు ఆ విధంగా దుఃఖపడుతూ ఉంటాడు. ఇలా అనేకమైనటువంటి లెక్కలేనటువంటి పాపాలన్నిటినీ తామే కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ సంసారులు. కాబట్టి ఇలాంటి సంసారుల మధ్య నుండి నన్ను నివృత్తుణ్ణి చేయి, బయటికి తీయవయ్యా. నువ్వు కృప కలిగినటువంటి వాడివి, మహా ఉపకారకుడివి. కాబట్టి నీ యొక్క దివ్య పాదార విందాలలో ఆశ్రయించేటట్లుగా ఏం చేయాలి? దాసుడికి శరీర విశ్లేషాన్ని కలుగ చెయ్యాలి అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ఆరాయరప్పడి
நன்னாதார். இப்படி பரமபுருஷ விஸ்லேஷ ஜனித சோகாக்னியாலே தஹ்யமானராய் இருக்கச் செய்தே அதன் மேலே பகவத் சம்ஸ்லேஷ விஸ்லேஷைக சுகதுக்கத்வரஹிதராய் சேதனாத்மக சமஸ்த வஸ்து நேத்ரு பகவஸ்தேஷதைகரதித்வ ஞானரஹிதராய் பகவத் வத்திரிக்த பிராகிருத விஷய லாபாலாபைக சுகதுக்கராய் இருந்தா அவைஷ்ணவர்களோடு உள்ள సహవాసమాగిన మహాగ్నియాలే దహ్యమానరాన ఆళ్వారు. ఈ రీతిగా ఎలా ఉన్నారు ఆళ్వారు? ఇప్పుడు పరమ పురుషుడిని విశ్లేషించటం వల్ల కలిగినటువంటి శోక అగ్ని, ఆ అగ్నితోటి దహింపబడుతూ ఉన్నప్పటికీ కూడా అంతకంటే గొప్ప కష్టం ఏమిటి ఇప్పుడు ఆళ్వారికి? అది మేలే భగవత్ సంశ్లేష విశ్లేషైక సుఖ దుఃఖ దుఃఖిత్వ రహితరాయ్. ఏమిటి? భగవంతుడి యొక్క విశ్లేషం కలిగి, అసలు సహజంగా దుఃఖం అంటే ఏది దుఃఖమై ఉండాలి, ఏది ఆనందమై ఉండాలి? భగవంతుడి యొక్క విశ్లేషం కలిగితే, భగవంతుడికి కైంకర్యం చేసుకోలేకపోతే అది దుఃఖాన్ని కలుగజేయాలి, అంతే కదా? భగవంతుడికి కైంకర్యం చేసుకుంటే, ఆయనతోటి కాసేపు ఉండగలిగితే అది ఆనందము అని భావించగలగాలి. కానీ లోకుల యొక్క తీరు ఎలా ఉంది? భగవంతుడితోటి సంబంధమే లేదు, భగవత్ సంబంధంతో కానీ భగవంతుడి యొక్క విశ్లేషంతో కానీ వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలకి సంబంధమే లేదు. వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలకి కారణమైనటువంటివి ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఇతర విషయాలు. అవి పొందితే ఆనందం, అవి పొందలేకపోతే దుఃఖం. కానీ వాస్తవానికి ఉండవలసినటువంటి స్థితి ఏమిటి? భగవత్ కైంకర్యం లభిస్తే, భగవంతుడి యొక్క దర్శనం లభిస్తే ఆనందం. భగవంతుడి యొక్క దర్శనం లభించలేదు, కైంకర్యాన్ని చేయలేకపోయామనుకున్నప్పుడు దుఃఖం కలగాలి. మరి ఇప్పుడు లోకుల తీరు ఎలా ఉంది? ఇతర విషయాలు పేరు యశవు, ఇతర విషయాలు లభిస్తే పేరు, పోగొట్టుకుంటే యశవు అన్నట్లుగా ఉన్నారు కదా. అలా భగవత్ సంశ్లేష విశ్లేషైక సుఖ దుఃఖిత్వ రహితరాయ్. భగవంతుడితోటి కలవటము ఎడబాయటము అనేటువంటి సుఖ దుఃఖాలు లేనటువంటి వాళ్ళు లోకులు. ఇంకా ఇలా చేతన అచేతనాత్మక సమస్త వస్తునేట్లు భగవత్ శేషతైకరతిత్వ జ్ఞానరహితర. ఈ చేతనమైన అచేతనమైన అన్ని సమస్త వస్తువులు కూడా ఆయనకి శేషభూతము అనేటువంటి జ్ఞానము లేనటువంటి వాళ్ళై భగవద్ వ్యతిరిక్త ప్రాకృత విషయ లాభాలాభైక సుఖ దుఃఖరాయిరింద అవైష్ణవరుగలోడు ఉళ్ళ. భగవంతుడి కంటే ఇతర విషయాలు, ప్రాకృత విషయాలని పొందటంలో లాభ అలాభాలని చూస్తూ, ఆ లాభమైతే సుఖము, అలాభమైతే దుఃఖముగా ఉన్నటువంటి అవైష్ణవరుగలోడు. అంటే భగవత్ సంబంధం లేకపోతే వాళ్ళు వైష్ణవులు ఎలా అవుతారు? వైష్ణవుడు అంటే విష్ణువుతో సంబంధం కలిగిన వాడు కదా. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి అవైష్ణవులు, భగవత్ సంబంధమే తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళతోటి ఉన్నటువంటి సహవాసం అనే మహా అగ్నిలో దహించిపోతూ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇంద అవైష్ణ సహవాసத்தை కాటిலும் మూడిగయ్యేనందు. ఇలాంటి అవైష్ణవ సహవాసంతో ఉండటం కంటే ముడించి నశించిపోవటమే, ఈ శరీర విశ్లేషమే నన్ను మంచిది అని ఆన పెన్బు అడియేనై ముడిత్తు అరుళ వేణుం ఎందు. అలాంటప్పుడు దాసుడిని ముడిత్తరుల వేణు నశింప చెయ్యాలి అని ఎంబెరుమానై అపేక్షిక్కిరారు, పెరుమాళని ప్రార్థిస్తున్నారట ఆడవాళ్ళు. గృహ క్షేత్ర ధనాది విషయ స్పృహయ్యాలే తదపహరణాది అనిష్టంగళై పన్న ప్రతికూల రూహక్కుவும் అనుకూలరి ఇన్నాదాగவும். గృహము, క్షేత్రాలు, పొలాలు, ధనము, వీటి మీద ఉన్నటువంటి వ్యామోహంతో తదపహరణాది అనిష్టంగళై పన్న, అదిగో దాన్ని అపహరించడం లాంటి అనిష్టాలను చేసినటువంటి ప్రతికూలురు ఒకక్కు సంతోషిస్తారు. అంటే వీడికి ధనం పోయిందనుకోండి, వీడికి శత్రువులైనటువంటి వాళ్ళకి అది ఆనందం. వీడు ఇంటిని కోల్పోయాడు, వాడికి ఆనందం. అలానే వీడికి పొలాలు కోల్పోయి, అదే వీడికి ఉన్నటువంటి సంపదను కోల్పోతే వాడు ఆనందపడుతూ ఉంటాడనమాట. అది అలాంటి ప్రతికూలరు ఒకక్కవం అనుకూలరు ఇన్నాదాగవం. అనుకూలుడైనటువంటి వాళ్ళు దుఃఖపడతారు, వీడేమో సంతోషపడతాడు, వాళ్ళేమో ఇన్నాదాగవం అయ్యో అయ్యో అయ్యో
వీళ్ళకి అన్ని ఇలా కోల్పోయారే అని అప్రీతులుగా ఉండటము. పిరర్కు దుఃఖంగళయ్యే விளைத்து அந்நியபரமாய் எம்பெருமான் திறத்து పడక్కడవదన్నియే ఇరుంద ఇందలోక ప్రస్థానం ఇరుందపడియన్. ఇతరుల యొక్క దుఃఖాలనే విళయిత్తు అన్యపరమాయ్, ఇతరులకు దుఃఖాలనే పెంపొందింప చేస్తూ అన్యపరముగా ఉండేటువంటి అన్యపరమాయ్ ఇతర విషయాల్లో ఉంటూ ఎంబెరుమాన్ తిరత్తు పడక్కడవదన్నియే, ఆ సర్వేశ్వరుడు యొక్క విషయమే ఆ ప్రస్తావనే లేనట్లుగా ఉన్నటువంటి ఇందలోక ప్రస్థానం ఇరుందపడియన్, ఈ లోకపు తీరు ఉన్న ప్రకారం ఏమిటి అని ఇందలోకత్తోడు ఎనక్కు ఇరుప్పు అరిదు ఆన పిన్బు ఆశ్రిత సమేహిత నిర్వర్తనైక స్వభావమాయ్ అపరిమిత కారుణ్య పరిపూర్ణమాయ్ అతి శీతలమాన ఉన్నుడయ తిరుక్కంగళాలే ఎన్నై కుళిరప్పార్తు అరుళి. ఇలాంటి ఈ లోకంలో వీళ్ళతోటి కలిసి ఉండటం నాకు చాలా దుర్లభమయ్యా. కాబట్టి ఆశ్రితుల యొక్క అభిలషితాలని అంటే కోరికలని నిర్వర్తనైక స్వభావమై వాళ్ళ యొక్క అభిలాషలని కోరికలను తీర్చేటువంటి స్వభావము కలిగిన వాడివి, అపరిమితమైన కరుణా స్వభావము కలిగినటువంటి వాడివి, పరిపూర్ణుడివి, మిక్కిలి శీతళమాన ఉన్నుడే తిరుక్కన్గళాలే, చల్లని నీ యొక్క నేత్రాలతోటి ఎన్నై కుళిరప్పార్తు అరుడి, నన్ను చల్లగా చూసి నన్ను అనుగ్రహించి ఎవరగల్ నడువిల్ నిన్ను ఉన్ తిరువడిగడిలే ఎన్నై వాంగి అరుడుదల్, వీళ్ళ మధ్య నుండి నీ యొక్క తిరువడిగళ్ళను పొందేలాగా నన్ను తీసుకువెళ్ళి నన్ను అనుగ్రహించడము. అన్నియే ఈ ఇండెన ఎన్నై ముడిత్తు అరుడుదల్ చెయ్య వేణు ఎన్ను అపేక్షిక్కిరార్. ఇమ్మీడియట్లీగా నన్ను నీ యొక్క చల్లని కటాక్షాన్ని నువ్వు నా మీద చూపించి నీ యొక్క తిరువడిగళ్ళల్లో అన్నా చేర్చు, లేకపోతే గనక నన్ను ముడిత్తరులు ఈ శరీరానికి విశ్లేషమన్నా కలుగజెయ్యి అని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు ఈ 1వ పాసురంలో. పన్నీరాయరప్పటికి అవతారిక. ఇది 10 పాసురాల్లో ఏం చెప్పారు మొత్తం చివరి దాకా ఇస్తారు కదా సారంగా. 9ஆம் திருவாய் மொழியில் இப்படி அவன் விரும்பாத ஆத்மீயங்களும் அநாதரம் பிறந்த அளவிலும் அனுபவம் சித்தியாமையாலே அத்தியந்தம் ஆர்த்தரான தமக்கு உசாத்துணையாக யோக்கியர் அல்லாதபடி சம்சாரத்தில் உள்ளாரும் அதிசைத்த துக்கமக்னராய் கொண்டு క్లేశిక్కరపడియై కండు. ఇప్పటి అవన్ విరుంబాద, ఆడవాళ్ళు వద్దన్నారు కదా, ఈ ఆత్మీయాలేమి వద్దు అని చెప్పారు కదా ఏ రాళంలో. అందులో అనాదరం పిరందళవిలం, అనాదరం చూపించినప్పటికీ కూడా అనుభవం సిద్ధియామయ్యాలే, ఆడవాళ్ళకి పెరుమాళ యొక్క అనుభవం లభించకపోవటం చేత మిక్కిలి ఆర్తి కలిగినటువంటి తమకు సహాయకులుగా ఎవరైనా ఉన్నారా అని చూసి ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళెవ్వరూ అలాంటి యోగ్యత కలిగిన వాళ్ళుగా లేరు అని మిక్కిలి దుఃఖము కలిగినటువంటి ఆడవాళ్ళు మిక్కిలి దుఃఖాలతో కూడుకున్నటువంటి వీళ్ళని చూసినటువంటి ఆడవాళ్ళు క్లేశిక్కరపడి ఏకండు, అతిశయిత దుఃఖమగ్నరాయికొని వాళ్ళంతా దుఃఖాల్లో ఉన్నారు అని భావించి క్లేశిక్కరపడి ఏకండు, వాళ్ళ దుఃఖాలతో వాళ్ళు దుఃఖిస్తున్న ప్రకారాన్ని చూసి సకల క్లేశ నివర్తకనాయ్, అందరి యొక్క దుఃఖాలని క్లేశాలని కష్టాలని తొలగింపచేసేటువంటి వాడు. నిరతిశయ భోగ్యనాన సర్వేశ్వరనుడయా, నిరతిశయ భోగ్యభూతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క అర్ధితార్థకరణత్తయ్యం సాధారణ బంధత్తయ్యం. అర్ధితార్థకరణత్తయం అంటే నా విషయంలో కరుణ చూపించి ఈ కరణాలంటే ఇంద్రియాలు కదా, ప్రార్థించినటువంటి ఇంద్రియాలని సాధారణ బంధత్తయ్యం, ఆయనతోటి అందరికీ సంబంధం అనేటువంటిది సాధారణము అని అపరిచ్ఛిన్న సౌందర్యత్తయ్యం, అపరిచ్ఛిన్నం ఇంత అని చెప్పడానికి అనుభవించడానికి సాధ్యం కానటువంటి సౌందర్యం కలిగిన వాడని అవ్వడగై అనుభవిప్పిక్కుం ఔదార్యత్తయ్యం, ఆ సౌందర్యాన్ని అనుభవింపచేసే సౌందర్యం కలిగిన వాడు మాత్రమే కాదు, ఆ సౌందర్యాన్ని అనుభవింపచేసేటువంటి ఔదార్యము కూడా కలిగినటువంటి వాడు అని అనుభవిప్పార్కు
కైకు అడంగుంబడియాన సౌలభ్యతయ్యం, అనుభవించేటువంటి వాళ్ళకి సులభంగా అందుబాటులో ఉండేటువంటి సౌలభ్యం కూడా కలిగిన వాడు. భోగ్యతాతిశయత్తయ్యం, గొప్ప భోగ్యభూతుడు. సర్వాత్మభావత్తయ్యం, అందరికీ ఆత్మవలే ఉండేటువంటి వాడు. సకల జగత్ కారణత్వత్తయ్యం, ఈ జగత్తులన్నిటికీ కారణస్వరూపుడు. ఆశ్రిత సంశ్లేష స్వభావత్తయ్యం, ఆశ్రితలతోటి కలిసే స్వభావము కలిగినటువంటి వాడు అని. లక్ష్మీ సగత్వత్తాల్వంద పరమ ప్రాప్యత్వత్తయ్యం అనుసంధిత్తు, లక్ష్మీతోటి చేరి ఉండటం వల్ల పరమ ప్రాప్యత్తయ్యం, పొందదగినటువంటి వాడు అని భావించి, ఏవం విశిష్టనాన్ని అత్యంత అసహ్యమాంబడి క్లేశోత్తరమాన సంసారత్తిలే ఇరుత్తి అన్నై క్లేశిప్పియాదే, ఇలాంటి స్వరూపం కలిగినటువంటి నువ్వు అత్యంత అసహ్యమాంబడి, సహించలేని రీతిగా గొప్ప దుఃఖం కలిగినటువంటి ఈ సంసారంలో నన్ను ఉంచి నన్ను ఇలా దుఃఖ పెట్టకయ్యా, ఉన్ తిరువడిగలదే చేర్చుకొల్ల వేణు, నిన్ను కూపెట్టు, నీ యొక్క తిరువడిగళ్లలో నన్ను చేర్చుకో అని మొరపెట్టుకొని, ఇతర అపేక్షానురూపమాగా అవనుం పరమపదత్తిలే శ్రీయాసార్థం జగత్పతి ఎన్నిరుక్కిర విరుప్పై కాట. ఎవరి అపేక్షానురూపమాగా, ఇతర అంతర్వ్యాని దాకా కాదు, ఎవరి అపేక్ష, వీరి యొక్క కోరికని అనుసరించి ఆయన కూడా పరమపదంలో ఆ శ్రీయాసార్థం ఆ లక్ష్మీదేవితోటి కూడి తాను ఉన్నటువంటి స్థితిని చూపగా, మానస జ్ఞానత్తాలే కండు మానసానుభవంతో సేవించి ఐశ్వర్య కైవల్యంగలినుడయ హేయతా ప్రతిపత్తి పూర్వకమాగా ఐశ్వర్య కైవల్యాల్ని విడిచిపెట్టటము అనేటువంటి ప్రతిపత్తితోటి అవన్ తిరువడిగలయ్యే, ఆయనకు తిరువడిగలనే పరమ ప్రాప్యమాగ పత్తినపడి ఎయ్యరుడిచ్చేగిరాన్, ఆయనకు తిరువడిగలనే పరమ ప్రాప్యంగా పట్టుకున్న ప్రకారాన్ని చెప్తున్నారు. ఇది ఈ తిరువాయుమూర్తి మొత్తం సారం అన్నమాట. ఇప్పుడు చెప్పారు కదా అన్ని విశేషణాలు, ఒక్కొక్క పాసురంలో ఒక్కో విశేషణం అది. అలా ఇప్పుడు అసలు పన్నీరాయపడి ఈ పాసురానికి முதல் பாட்டில் சம்சாரிகள் படுகிற துக்கம் அசஹ்யமா நின்னது ஆன பின்பு ஆசிரிதர்க்கு அருந்தொழில் செய்தும் அபேட்சிதம் கொடுக்கும் நீ இத்துக்கம் காணாதபடி என்னை శరీర విశ్లేషం పిరక్క వేణుం ఎన్గిరాల్. ఈ సంసారులు పడేటువంటి దుఃఖాలు చూస్తే సహించలేనట్లుగా ఉన్నానయ్యా, కాబట్టి ఆశ్రితుల విషయంలో అరుంధులు దుర్లభమైనటువంటి కార్యాలను చేసి వాళ్ళ అపేక్షితాలని తీర్చేటువంటి వాడవు కదా నువ్వు. అలా ఈ దుఃఖం కాణాలపడి ఈ వీళ్ళ యొక్క దుఃఖాన్ని నేను చూడకుండా ఉండేటట్లుగా నాకు శరీర విశ్లేషాన్ని కలుగజేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు. అరుంతజులు అని ఎందుకు చెప్పారు? దుర్లభమైన కార్యాలు అంటే అదిగో సముద్రాన్ని చిలికినటువంటి ఆ సన్నివేశం వస్తోంది కాబట్టి సముద్రాన్ని చిలకటం అంటే అది చాలా దుర్లభమైనటువంటి కార్యం కదా. అందుకని అరుంతజులు సైదు ఆ ఇంద్రుడి యొక్క కోరిక తీర్చడం కోసమని సముద్రాన్ని చిలికి అమృతం ఇవ్వటం లాంటి దుర్లభమైన కార్యాలు చేసేటువంటి వాడివి కదా నువ్వు. కాబట్టి నాకు ఈ శరీరంతో విశ్లేషాన్ని కలుగ చేయవయ్యా అంటున్నారు ఆళ్వారు. ఛాత్రవత్తాలే యవనై அணுகீராதவர்கள் இவன் அனவர்த்தத்துக்கு பிரேதராய் மிதம் பண்ணும்படியாகவும் ஸ்நேகத்தாலே கிட்டி இருக்கிற பந்துக்கள் அவன் அனர்த்தத்துக்கு சிதறாய் என்னாகிறதோ என்னு ஏங்கி கிளேசிக்கவும் எண்ணுதலில் அடங்காத దుఃఖங்களை శాస్త్రవత్తాలే శత్రుత్వంతో ఈయన సమీపం రాకుండా ఉండే ఇతని ఒక వ్యక్తి యొక్క సమీపానికి రాకుండా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క అనర్థాలను చూసి ప్రీతులై మితం పండుంబడి ఆగమం చిరునవ్వు నవ్వుతూ ఉంటారనమాట. అబ్బా వీరికి ఎంత బాగా కష్టం వచ్చింది అని, ఎందుకు శత్రువు కనుక అలా ఆనందపడేటట్లుగాను. స్నేహత్తాలే కిత్తు ఇరిక్కిర బంధుక్கள், వీరి విషయంలో ప్రేమ బంధువు కాబట్టి వచ్చాడు, సమీపించి ఉన్నాడు. ఏం చేస్తాడు? అతనేం చేస్తాడు? ఇతని యొక్క అనర్థానికి శైథిల్యాన్ని పొంది అయ్యో అయ్యో ఇలా అయిపోయింది పరిస్థితి, వీరికి దుఃఖం వచ్చింది, ఈ కష్టం కలిగింది అని ఏంగి క్లేశిక్తవం వెక్కి వెక్కి ఏడుస్తూ దుఃఖపడతాడు వాడు. ఇలా ఎన్నుదలిల్ అడంగాద దుఃఖంగళై, ఇలా లెక్కలేనటువంటి దుఃఖాలని
தன்னில் தான் விளைத்து கொண்டு போருகிற இந்த லோக யாత్ரைகள் ఎన్నా ఇరుక్కిరనా తనలో తానే తమకు తామే సంపాదించుకుంటూ ఉంటారు ఇలాంటి దుఃఖాలన్నీ. ఇలాంటి లోకయాత్ర కలిగినటువంటి ఈ జీవులు సంసారులు ఎన్నా ఇరుక్కిరనా, ఏమిటి వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళ స్వభావం ఏమిటి అని ఇరుక్కిరనా నిరుపాధిక నిర్వాహక నాగయ్యాలే காருணிகனாய் பிரயோஜனாந்தரங்களை வேண்டிலும் கடலை கடைந்து கொடுக்கும் స్వభావத்தை ఉడయ్యవనే. నిరుపాధిక నిర్వాహకుడు కావటం చేత కరుణా స్వభావుడు ప్రయోజనాంతరాలను వేడుకున్నటువంటి వాళ్ళకే, ఇతర ప్రయోజనాలని కోరుకున్నటువంటి వాళ్ళకే సముద్రాన్ని చిలికేటువంటి సముద్రాన్ని చిలికి వాళ్ళ యొక్క అభిష్టాన్ని తీర్చేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఇందా లోక క్లేశం కాణాదే ప్రాప్తనాన ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దుఃఖాలని చూడకుండా సంబంధం కలిగిన వాడు అయిన నీ యొక్క తిరువడిగడుక్కే ఉరుప్పాయ్ నాను ఒరుంబడి విలంబియాదే. నీ యొక్క తిరువడిగళ్ళని నేను పొందేటట్లుగా నాను ఒరుంబడి నేను కష్టపడేట నాను ఒరుంబడి నేను వచ్చేటట్లుగా విలంబియాదే. ఉరుప్పాయ్ నాను ఒరుంబడి విలంబియాదేవనకే శేషభూత నానయన్నై. ఆలస్యం చేయకుండా నీకు శేషభూతుడనైనటువంటి నన్ను శరీర విశ్లేషం పెరక్కుంబడి ఈ శరీర విశ్లేషం కలిగేటట్టుగా మోక్షేక్షామి ఎన్నిర కణక్కిలే ఉరువార్తై అరుడిచ్చయ్య వేణు. చెప్పావు కదా భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజాహంత సర్వ పాపేభ్యం మోక్షేక్షామి అని చెప్పావు కదా. అదే రీతిగా ఒక మాట చెప్పవయ్యా ఆల్వారే, మీకు ఈ దుఃఖం నుండి నేను మిమ్మల్ని బయటపడవేస్తాను, ఈ సంసారాలతోటి మిమ్మల్ని కలిపి ఉంచును, ఇలా ఏదో ఒక మాట చెప్పాలి కదా. అలా చెప్పవయ్యా. సర్వ పాప శబ్దత్తిలే శరీరము అంతర్భూతం ఎన్ను కరుత్తు. ఏం చెప్పాడు? అహంతా సర్వ పాపేభ్య అని చెప్పాడు కదా. అన్ని ఏంటి అప్పుడు అడుగుతాడు పెరుమాడు, ఆల్వారే నేనేం చెప్పాను? సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని చెప్పా. మీరేమడుగుతున్నారు? ఈ శరీర విశ్లేషాన్ని కలుగజేయవయ్యా అని అడుగుతున్నారు. అలా ఎలా కుదురుతుంది? నేను చెప్పింది అది కాదు కదా అన్నట్ట ఆయన. అడగగానే ఈయనంటున్నాడు కదా, సర్వపాప శబ్దత్తులే శరీరం అంతర్భూతం ఎన్ను కరుత్తు. శరీరం కూడా ఈ సర్వపాప శబ్దంలోకి చేరుతుంది పరమాత్మ అన్నట్ట ఆళ్వారు అన్నారట. అనగానే అప్పుడు పెరుమాళ్ళు అదెలా ఆళ్వారే అంటే ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది పెరుమాళ్ళే? మనం చేసుకున్న పాప కర్మలను అనుభవించడానికి ఏర్పడేటువంటిది కదా ఈ శరీరం. కాబట్టి పాపము వల్ల వచ్చేటువంటి ఈ శరీరం, కాబట్టి ఆ పాప శబ్దంలోకి చేరిపోతుంది కదా ఈ శరీరం. అందుకని సర్వపాప శబ్దత్తులే శరీరము అంతర్భూతం ఎన్ను కరుత్తు. ఈ సర్వపాప శబ్దంలో ఈ శరీరం కూడా చేరిపోతుంది సర్వేశ్వరా. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ శరీరం నుండి విశ్లేషాన్ని నాకు కలుగ చేయాలి. నువ్వు మోక్ష ఇచ్చామి అని చెప్పావు కదా, సర్వ పాపేభ్య మోక్ష ఇచ్చామి అన్నావు కదా, విడుదల కలుగ చేస్తానన్నావు కదా, వాటన్నిటిని విడిపింప చేస్తానన్నావు కదా. కాబట్టి ఇప్పుడు ఈ పాపం వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరం పాపం ఏమిటండి? పుణ్యకర్మలు కూడా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఆళ్వార్లు దుఃఖపడుతూ ఉన్నారే. దుఃఖం ఏ దుఃఖం? పరమాత్మని పొందాలి అని ఆశ, పొందలేకపోతున్నానని దుఃఖంలో ఉన్నారు కదా. ఇలాంటి దుఃఖాలు రావడానికి కారణం ఏమిటి? మత్పాపమేవా అని చెప్పినట్టు ఆ పాపమే కదా. కాబట్టి ఇదిగో ఈ శరీరం కూడా పాపం లాంటిదే, కాబట్టి దీన్ని తొలగింప చేయవయ్యా అన్నారు. కన్నాళన్ అన్నై ఉడయ్య ఆళన్ ఎన్ను అంటే కృపయ్యే ఉడయ్య నిర్వాహకం ఎన్నబడి, కృప కలిగినటువంటి నిర్వాహకుడండి సర్వేశ్వరుడు అంటే అంటున్నారు ఈ పాఠంలో. ఇప్పుడు 7 వ్యాఖ్యానం 308వ పేజీలో முதற் பாட்டு. உன்னையுடைய புறம்பே பேரு இழவுமாயிருக்கிறையவர்கள் நடுவில் நின்னும் நான் உன் திருவடிகளிலே வந்து கிட்டும்படி எனக்கு శరీర విశ్లేషத்தை பண்ணி தந்தருட వేణుం ఎన్గిరార్. నువ్వు తప్ప ఇతర విషయాల్లోనే పేరు యజవుము అని భావించేటువంటి వేల మధ్య నుండి నన్ను ఈ యొక్క తిరువడిగళ్ళకి సమీపించేటట్లుగా నాకు ఈ శరీరానికి విశ్లేషాన్ని కలుగ చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. నన్నాదారు మురువలిప్ప, నన్నాదారు అంటే శత్రువుడైనటువంటి వాడు సంతోషపడేటట్టుగా, ఎలా పిరర్ అనర్థం కండు
చిలరు ఉగక్కుంబడియావదే ఇదెన్న విస్మయం తాన్ ఆళ్వారు ఆశ్చర్యపోతున్నారు. ఇతరుల యొక్క అనర్థాలను చూసి అలేమి ఆనందపడేటట్లుగా ఉన్నారే, ఏమి లోకుల యొక్క స్వభావం, ఇదెన్న విస్మయం తాన్ ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరికైనా దుఃఖం కలిగితే అయ్యో అనగలగాలి కానీ మరి పరిహాసం చేసేటట్లుగా ఇలా ఉంటున్నారే, ఇదెన్న లోక స్వభావం, ఏమిటండి ఈ లోక స్వభావము అంటూ సుహృదం సర్వభూతానాం అర్జునన్ ఎన్ పరగు పరుగు கெடுவது என்னு என்னா நான் சர்வபூத சுஹ்ருத்து என்னு அறிந்தவாறே நீயும் என்னோ பாதி என் విభూతికు పరియత్తేడువుది కాన్ ఎన్నానినే. సుహృదం సర్వభూతానం, సర్వేశ్వరుడు అంటే ఎలాంటి వాడండి? సుహృదం సర్వభూతానం, అందరికీ సుహృత్ అయినటువంటి వాడు, అంతే కదా. భూతానం జ్ఞాత్వా మాం శాంతిముచ్చడు. అలాంటి అర్జునుడు ఏమన్నాడు? ఎన్ పరగు పరుగు కెడువదు ఎన్ను ఎన్నా. కృష్ణ, నాకున్నటువంటి ఈ రాగద్వేషాలు ఎలా తొలగిపోతాయ్యా? కెడువదు ఎందు పోయే మార్గం ఏమిటి అని అడిగాట అర్జునుడు. అడిగేటప్పుడు ఏం చెప్పాడు? సుహృదం సర్వభూతానాం అని చెప్పబడేటువంటి సర్వేశ్వరుడిని అర్జునుడు అడిగాడు. ఎన్ పరగు పరుగు కెడువదు ఎన్ను ఎన్నా నాన్ సర్వభూత సుహృత్తు ఎన్ను అరిందవారే నీయం ఎన్నోపాధి ఎన్ విభూతి కుప్పరియత్తేడువుది కాన్ ఎన్నానిరే. నేను సర్వభూత సుహృత్తుని అని తెలియగానే, అంటే లోకంలో నాకు మిత్రులు వీళ్ళు శత్రువులు వీళ్ళు అనే భావన ఏమి లేరయ్యా. అందరి విషయంలో ఒకే రకమైనటువంటి భావన. సర్వభూత సుహృత్తు అని నా విషయంలో ఎలా భావన కలే? నేను సర్వభూత సుహృత్తుని అని తెలియగానే నీకు నీయం ఎన్నోపాధి ఎన్ విభూతి కుప్పరియతేడువుది కాన్ ఎన్నానిరే. అప్పుడు నీకు కూడా ఏమిటి? సర్వభూత, ఏ వ్యక్తిని చూసినప్పటికీ కూడా ఆ వ్యక్తిలో పరమాత్మ అనుప్రవేశించే అంతర్యామిగా వేం చేసి ఉంటాడే కదా. అందరూ నాకు ఇష్టులే, అందరి హృదయాల్లో నేను వేం చేసి ఉంటాను కాబట్టి అప్పుడు నువ్వు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీడు నాకు మిత్రుడు, వీడు నాకు శత్రువు, వీడితో నాకు శత్రుత్వము, వీడితో నాకు మిత్రత్వము, వీడంటే నాకు ఇష్టము, వాడంటే నాకు విరోధము అనేటువంటి భావాలు కలగవు. ఎందుకని? నువ్వు అందరి హృదయాల్లోనూ నన్ను చూస్తావు కాబట్టి నేను ఎలా చూస్తాను అర్జున అంటావేమో. నేను సర్వభూత సుహృత్తుని కదా, అందరికీ స్నేహితుణ్ణి కాబట్టి అందరి విషయంలో ఒకే మాదిరిగా ఉంటా. కాబట్టి ఈ లోకంలో జీవులంతా కూడా ఎవరు? అందరికీ శరీరి లాంటి వాడిని నేను, శరీరం ఈ జీవుడు. కాబట్టి నువ్వు ఎవరిని చూసినప్పటికీ కూడా శరీరి అయిన నా వరకు చూస్తావు కదా. చూసినప్పుడు నీకు అంతటా నేనే కనపడినప్పుడు ఇంకా వీడు మిత్రుడు, వీడు శత్రువు అనేటువంటి భావన నీకు కలిగే అవకాశం లేదు కదా అర్జున అని చెప్పాట కృష్ణ పరమాత్మ. అప్పుడు నన్నాదార్యన్ను సర్వభూత సుహృత్తు ఎన్ను అరిందవారే నీయు ఎన్నోపాధి, నువ్వు కూడా నాలాగే ఎన్ విభూతి కుప్పరియత్తేడువుది కాన్ ఎన్నానిరే. నువ్వు కూడా ఈ విభూతిని అభిమానించే వాడిలాగా అవుతావు కదా అన్నట. నన్నాదార్యన్ను శత్రుక్కడుక్కు పేరు. నన్నాదార్ అంటే ఎవరు? శత్రువులకి పేరు. నన్నాదారని సమీపించినటువంటి వారి శత్రువులు. ఒరువనుక్కు ఓరనర్థం వందవారే అత్తైకు మున్బు வெற்றிலை தின்னு அறியார்களே ஆகிலும் அன்றாக ஒரு வெற்றிலை தேடி தின்பது, ஒரு உடுப்பு வாங்கி ఉడుప్పదు, తిరిప్పదాగా నిప్పరగలాయిత్తు. నన్నాదారు శత్రువులు, శత్రుభావన కలిగినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు? అదే ఈ వ్యక్తికి ఒక అనర్థం జరిగింది అని తెలిసిందనుకోండి, వాడు అప్పటి వరకు పుట్టి బుద్ధిరిగాక కిళ్ళి వేసుకొని ఎరగడు, ఓ తాంబూలం వేసుకొని వెరగడు. అలాంటి వాడు వెంటనే వీడికి ఒక తన శత్రువైనటువంటి వ్యక్తికి ఒక అనర్థం జరిగింది అని తెలియగానే వెంటనే కిళ్ళీను ప్రత్యేకంగా కట్టేటువంటి స్థానం ఏమిటి అని వెతుక్కుంటాడట. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానానికి వెళ్ళి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టించుకొని లేదా తాంబూలం కట్టించుకొని అదిగో అది నములుతూ కొత్త వస్త్రం, మంచి వస్త్రాలని ఓరు ఉడప్పు వాంగి ఒక వస్త్రాన్ని ధరించి తిరిప్పదాగా నిర్పరగలాయితూ అలా చిరునవ్వు నవ్వుతూ నిలబడతాట. ఎందుకు వీడి ఆనందం? అదిగో నా శత్రువైనటువంటి వాడికి అనర్థం జరిగిందనే ఆనందం. దాంతో ఎప్పుడు
తాంబూల చర్వణమే లేనటువంటి వాడు తాంబూలం వేసుకుంటాడు, మంచి వస్త్రం కట్టుకుంటాడు, పరిహాసంగా నిలబడుతూ ఉంటాడు. వాళ్ళు నన్నాదారంటే நல்லுத்தாறு சர்வேஸ்வரனே நிருபாதிக பந்துவாய் அவனை பத்தினவர்களையே அவன் தமர் எவ்வினையை ஆகிலும் எங்கோ ஆகிலும் எங்கோ எங்கோ எங்கோன் அவன் தமரே என்னும் அவர்களை ஒரு காலும் பிரிகிலேன் என்னும் பிராப்தமாயிருக்க శరీర సంబంధి నిబంధనమాగ పొరిగినవర్గలై నిరుపాధిక బంధుక్కలాగ నినైతు. ఇదిగో నల్లుత్తారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు? నల్లుత్తారు కరైందేంగు. ఇది వీళ్ళకి వాళ్ళ విషయంలో శత్రుభావన లేదు, మిత్రుడనే భావన, బంధువనే భావన. ఆ భావన కలిగినటువంటి వీడు ఎలా ఉండాలి? కరైందు ఏంగు, దుఃఖిస్తూ ఉంటాడు. కానీ వీడి యొక్క దుఃఖం సరైందేనా? కాదు. ఏం చేత? సర్వేశ్వరనే నిరుపాధిక బంధువాయ్ అవనై పత్తినవరగలయ్యే. సర్వేశ్వరుడే మనకి నిరుపాధిక బంధువండి. అవను పత్తినవరగలై ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళే అవంతమర్ ఎవ్వెన అయ్యరాగిలం ఎంగో ఎంగోనా ఎంగోన్ అవంతమరే. ఎవరిది? వీరుపాసురం. ఎందులోది? మొదలు తిరువందాదిలోది 55వ పాసురం. ఏమంటున్నారు వారు? సర్వేశ్వరే నిరుపాధి అవంతమర్ ఎవ్వెనయ్యరాగిలం. ఆయన దాసులైనటువంటి వాళ్ళకి అందిస్తున్నారు. అరుంబదంలో ఉన్నదండి అది, చూడండి. అది కూడా అవనడియారు అకృత్యకరణాది రూపమాన ఎవ్వగై, కింద నుంచి 3వ లైన్లో ఉంది. ఎవ్వగై పట్టవిన ఏవడయ్యరాగిలం நம்முடைய స్వామియాన అవనుடைய అడియార్ ఇత్యర్థ. ఆయన విషయంలో అవనడియారు, ఆయనకి దాసులు. అకృత్యకరణాది రూపమాన ఎవ్వగై పట్టవినయ్యం ఉడయ్యరాగిలు. అకృత్యకరణము లాంటి ఏ రీతి పాపాలు కలిగిన వాళ్ళు అయినప్పటికీ కూడా నమ్ముడయ మా స్వామికి దాసులండి వీళ్ళు అని భావించి కదా ఉండాలి. అలా అవరగలై ఒరుగాలం పిరిగిలేను, అలాంటి వాళ్ళని కదా ఒరుగాలం పిరిగిలేను, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టను అని ఉండవలసింది. అది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి కూడా సర్వేశ్వరుడికి సర్వేశ్వరుడే నిరుపాధిక బంధువుగా ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తి అని భావించి, అలాంటి వాళ్ళు ఎలాంటి పాపము చేసినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క దాసులని భావించి వాళ్ళని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను అని భావించాయి. అని ఉండటం ఈ జీవుడి యొక్క స్వరూపమై ఉండగా. అంటే ఇంత చెబితే మీకు అర్థమై ఉండకపోవచ్చు బహుశా. ఎలా ఒక వ్యక్తితోటి మనకు సంబంధం ఉన్నది, ఆ వ్యక్తితోటి సంబంధం కలిగి ఉన్నప్పుడు అతనికి ఏదన్నా సుఖమో దుఃఖమో కలిగితే మనకి దుఃఖం కలుగుతుంది, సుఖం కలిగితే దుఃఖం కలిగితే మనకి దుఃఖం కలుగుతుంది. కానీ మనం ఎలా దుఃఖపడుతూ ఉన్నాం? ఆ వ్యక్తితో ఉన్న దేహ సంబంధాన్ని భావించి దుఃఖపడుతున్నాం మనం. అదే కదా చేసేది. కానీ ఈ వ్యక్తి ఆ భగవంతుడికి శేషభూతుడు, ఆయనకి కైంకర్యం చేయవలసినటువంటి వాడు అనే భావనతోటి మనం ఉండగలగాలి. కానీ ఇప్పుడు మనం ఎలా ఆళ్వార్లు ఏం చెబుతున్నారు? సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి అతను ఎలాంటి అకృత్యకరణాలు చేసినటువంటి వాడైనప్పటికీ కూడా, ఎంత పాపం కలిగినటువంటి వాడైనప్పటికీ ఆ వ్యక్తి సర్వేశ్వరుడి యొక్క దాసుడని భావించి వాళ్ళని ఉరుకాలు పిరిగిలేన్ అని ఉండగలగాలి మనం. అంటే సర్వేశ్వరుడి యొక్క దాసుడిగా భావించి మనం వాళ్ళని విడిచిపెట్టలేము అని ఉండగలగాలే తప్ప, వీడు నాకు దేహబంధువండి కాబట్టి నేను వీడిని విడిచి ఉండలేను అని భావన కలగకూడదు. ఎందుకు బాధపడాలి? ఒక వ్యక్తి మన నుండి దూరం అయిపోతే. ఇతను సర్వేశ్వరుడి యొక్క దాసుడు, సర్వేశ్వరుడికి కైంకర్యం చేసేటువంటి వాడు, సర్వేశ్వరుడికి శేషభూతుడు. అయ్యో ఇలాంటి భాగవతోత్తముడిని నేను దూరం చేసుకున్నా, భాగవతోత్తముడు నాకు దూరం అయ్యాడే అని దుఃఖపడితే దోషం లేదట. కానీ వీడు నాకు దేహబంధువు, ఇదిగో వీడు నాకు సోదరుడో లేకపోతే బంధువో చుట్టమో స్నేహితుడో బాగా తెలిసిన వాడో ఏదో ఇలాంటి దేహబంధుత్వాన్ని దేహ సంబంధాన్ని బట్టి పడేటువంటి దుఃఖం పాపంతో సమానమండి. భగవంతుడికి శేషభూతుడు అనే భావంతో అయ్యో ఇలాంటి వాళ్ళని నేను
ఎప్పుడూ విడిచిపెట్టలేను కదా అనేటువంటి దుఃఖం కలిగితే అది ఉండవలసినటువంటి దుఃఖం. కానీ శరీర సంబంధ నిబంధనమాగ వరుగిరవరుగళై నిరుపాధిక బంధుక్కలాగా నినేస్తూ మనం ఏం చేస్తూ ఉంటాం? శరీర సంబంధ కారణంగా వచ్చినటువంటి బంధుత్వాన్నే ఇదే నిరుపాధిక బంధుత్వం అని భావించి அவர்களை கொண்டு வந்தவாறே அவர்களுக்கு ஒன்று வந்தவாறே நினைதொரும் சொல்லுந்தரும் நெஞ்சு இடிந்துகும் என்னுயவர் பகவத் விஷயத்தை நினைத்தல் சொல்லுதல் చెయ్య పొక్కాలు పడువదెల్లాం పడా నిర్పరగడాయిత్తు. ఎలా ఉంటారు? ఆడవాళ్ళు లాంటి వాళ్ళు భగవంతుడు అవరుగడుకు ఒన్ను వందవారే. వాళ్ళకేదో ఒక ఆపద వాటిల్లగానే నేనెదొరుం సొల్లుందరుం నెంజు ఇడుందిగుం అని ఎలా ఉంటారు? ఆడవాళ్ళ లాంటి వాళ్ళు భగవంతుడి విషయంలో నిన్ను భావించుకో, నేనేదొరుం ప్రతి నిమిషం భావించుకుంటున్నా, సొల్లుందరుం ప్రతి పాటలోను, నెంజు ఇడుందిగుం మనసు నీరైపోతోంది పరమాత్మ అని ఆడవాళ్ళు భగవద్ అనుభవంలో అలాంటి మాటలు చెప్తే, వీళ్ళు భగవద్విషయత్తే నేనే తెలుసొల్లు తెలిసెయ్య పుక్కాల్ పడువదెల్లాం వాళ్ళు భగవంతుడి విషయంలో భావించే పాటలన్నీ కూడా పడా నిర్ప్రగడాయితు. ఇదిగో ఈ ఆభాస బంధుత్వం కలిగినటువంటి ఈ దేహ సంబంధం కలిగిన వాళ్ళతోటి ఈ బంధువులు కాని వాళ్ళ విషయంలో బంధువులు అని భావించి పడుతూ ఉంటారు వీళ్ళంతా. ఆడవాళ్ళ లాంటి వాళ్ళు పరమాత్మ విషయంలో పరమాత్మ యొక్క విశ్లేషణలో ఎలాంటి పాటలు పడుతూ ఉంటారు, వీళ్ళు ఈ ఆభాస బంధువులైనటువంటి దేహ బంధువుల విషయంలో అలాంటి పాటలు పడుతూ ఉంటారు. సర్వభూతాత్మకే కరైందు ఏంగ మురువలిప్పాయన్ను ఎంద ఇరండయ్యుమిరే. అది సర్వభూతాత్మకే తాత, ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కదా కుతహాయిని ఇది ప్రథమాంసే. సర్వభూతాత్మకే తాత, ఆయనే అందరికీ తండ్రయ్యా. ఈ లోకంలో పరమాత్మని గోవిందే మిత్ర 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 అమిత్ర కదా కుతః. మిత్రుడు ఈ లోకంలో అందరూ భగవత్ సంబంధం కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళలో మిత్రులెవరు శత్రువులెవరు అనేటువంటిది ఎక్కడుంది అని సర్వభూత కరైందు ఏంగ మురువలిప్ప ఎన్న ఇరండయ్యుమిరే. అలాంటి వాళ్ళ విషయంలో కరైందు ఏంగ మురువలిప్ప సర్వభూతాత్మకే తాత అని అందరి హృదయంలో ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు. అందరూ భగవంతుడి సంబంధం కలిగినటువంటి వాళ్ళని భావించి వాళ్ళ విషయంలో కరైందు ఏంగ మురువలిప్ప వాళ్ళ విషయంలో మనం దుఃఖపడటము వెక్కి వెక్కి ఆడవటం అనేటువంటిది తగిన విషయమై ఉండగా ఎంద ఇరండయ్యుమిరే మిత్ర అమిత్ర కదా కుతః అన్నది అది కదా. మిత్ర అమిత్ర భావం ఎక్కడ అని ప్రహ్లాదుడు అన్నట్లుగా ఎక్కడ ఎవరి విషయంలో ఉండాలి? అందరూ భగవంతుడికి సంబంధం కలిగిన వాళ్ళే అనే భావన కలిగినప్పుడు వాళ్ళ ఎడబాటు వల్ల కలిగిన దుఃఖంతో మనం దుఃఖపడచ్చు. కానీ ఇక ఆభాస బంధువులను చూసి దేహ బంధువులని భావించి దుఃఖపడటం కరెక్ట్ కాదు అంటూ రాగద్వేషంగళై పచ్చి ఒరుగయ్యాలే మైత్రియోడు శాస్త్రవత్తోడు వాసీల్లయిరే. వీళ్ళకి కలిగేటువంటి దుఃఖం శత్రుత్వం అంటే అది శత్రుత్వం చెప్పక్కర్లా, కానీ దుఃఖం ఎలా వస్తుంది? ఈ రాగము ద్వేషము వాడి విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి దుఃఖం కలుగుతుంది, ద్వేషం వల్ల శాస్త్రవం కలుగుతూ ఉంది. అందుకని మైత్రియోడు శాస్త్రవత్తోడు వాసీల్లయిరే. అలాంటప్పుడు ఆ మైత్రికి కానీ శాస్త్రవం వల్ల రెండిటికి తేడా ఏమి లేదండి, ఇద్దరిది విడిచిపెట్టవలసినటువంటిదే. ఇది నన్నాదారు మురువలిప్ప నల్లుత్తారు కరైందేంగా అన్నారు కదా. అంటే ఒక వ్యక్తితోటి ఉన్నటువంటి శత్రుత్వాన్ని బట్టి అతనికి ఏదన్నా అనర్థం జరిగితే శత్రుత్వాన్ని చూపించి పరిహాసం చేయటము, లేదా ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి రాగం ఆ ప్రీతితోటి ఆ వ్యక్తికి ఏదైనా అనర్థం జరిగితే దుఃఖం కలగటము, ఈ రెండు విడిచిపెట్టదగినటువంటివే. ఆ వ్యక్తి చూపించేటువంటి శాస్త్రవానికి కానీ ఈ వ్యక్తి చూపించేటువంటి ఈ మిత్రత్వానికి కానీ ప్రేమకి కానీ ఏమీ తారతమ్యం లేదండి. ఎందుకని? ఈ వ్యక్తి ఆవాస బంధువుని తన బంధువు అనుకొని భావించుకొని దుఃఖపడుతున్నాడు. మరి ఎలాంటి దుఃఖపడాలండి? ఒక వ్యక్తి దూరం అయితే మనకి దుఃఖం కలుగుతుంది కదా. ఆ దుఃఖం ఎలాంటిదై ఉండాలి అంటే, ఇప్పుడు మనకి దూరమైనటువంటి వ్యక్తి భగవంతుడికి శేషభూతుడు, భగవత్ కైంకర్యపరుడు, భగవంతుడికే చెందినటువంటి వాడు.
అనే భావనతోటి అయ్యో ఒక భాగవతోత్తముణ్ణి మనం దూరం చేసుకున్నామే అనే భావనతోటి బాధపడితే అది కరైంద్రియంగా అలాంటి వ్యక్తి విషయంలో మనం అలా దుఃఖపడచ్చు అని ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై ఎన్ను సుఖ దుఃఖங்கள் ఎన్ను சில பேர் మాత్రమే ఇరే உள்ளது இரண்டும் దుఃఖమాయిరే ఇరుప్పదు ద్వంద్వై విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై ఎన్ను రెండు కూడా సుఖము దుఃఖమని పేర్లు మాత్రమే ఉన్నాయండి రెండు దుఃఖాన్ని కలిగించేగానే ఉంటాయి ఇరండాయ్ వரும் దుఃఖంగళై అడయ్యా నినైక్కెరదు ఇరండాయ్ వரும் రెండిటి వల్ల కలిగేటువంటివి దుఃఖాలే అని నినైక్కెరదు దుఃఖంగళై అడయ్య నినైక్కెరదు రెండిటి వల్ల కలిగేటువంటి దుఃఖాలేనండి అంటూ రామం ఏవా ఒక వ్యక్తి రామం ఏవా కింద శ్లోకం ఇచ్చారు చూడండి ராமம் ஏவா திரு அயோத்தியில் உள்ளாரு ஒருவரையொருவர் வேரோடே வாங்கி புகழ வேண்டுபடியான சாத்திரமும் அனுவர்த்தியா நிற்கச் செய்தேயும் எல்லாரும் ஒருமிடராக வர்த்தித்தார்கள் அதுக்கு அடியெண்ணில் சாத்திரமும் நெஞ்சிலே பட்டு அவர்களை நிறைய நினைத்த போதாக பெருமாளை நினைப்பர்கள் அவர் முகம் சுழியும் என்னும் అత్తాలే అదిన్ కార్యం పిరక్కపెట్టదిల్లై అయోధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఒకళ్ళ విషయంలో ఒకళ్ళకి వేరోడే వాంగి పొగడ వేండుంబడియా అని శాస్త్రమం దీన్ని సమూలంగా నశింప చెయ్యాలనేటంత శాస్త్రమం ఉంటుందట శత్రుభావం అయోధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి అయినప్పటికీ కూడా వాళ్ళు ఎల్లారు ఒరుమెడరాగ వర్తిస్తారు అందరూ ఒకే మాట మీద నిలబడతారు వ్యక్తులకి వ్యక్తిపరంగా చూసుకుంటే ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళని సమూలంగా నశింప చెయ్యాలనే శత్రుభావం ఉన్నప్పటికీ అందరూ ఏకకంఠంగా ఉంటారు ఒకే రీతిగా ఒకే రకమైన నడవడిక కలిగిన వాళ్ళుగా ఉంటారు ఎందుకు అదుక్కు అడియెన్నెన్నిల్ కారణం ఏమిటట శాస్త్రవం నెంజిలే పట్టు అవరగలైన లేనే తప్పోగా వీళ్ళకి శత్రుభావం తన ఎదురుగా ఒక వ్యక్తి కనబడ్డాడు అతని శత్రువు వెంటనే శత్రుత్వం గుర్తొచ్చింది అతన్ని బాధిద్దాం అనిపించింది బాధించడానికి ఉద్యుక్తుడు అవుతాడు వెంటనే పెరుమాళ్ళైనే నైపరగల్ పెరుమాళ్ళు గుర్తొస్తాడు వాళ్ళకి ఎవరు రామచంద్రుడు ఎప్పుడు నలియ నినైతపోదాగా పెరుమాళ్ళైనే నైపరగల్ ఒక్కసారిగా రామచంద్రుడు గుర్తు రాగానే ఏముంది ఆవరముఖం సుడియం ఎన్ను అత్తాలే అదిన్ కార్యం పిరక్కప్పెత్తదిల్లే ఇలాంటి పని నేను చేశానంటే రామచంద్రుడి యొక్క ముఖం ముకుళించుకుపోతుంది కదా ఆయనకి ఏం సంతోషం ఉంటుంది నా రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రుభావం కలిగి ఉన్నారంటే ఆయనకి అది ముఖం ముకుళించుకుపోయేటువంటి విషయం కదా అది అని ఎన్ను అత్తాలే అది కార్యం పిరక్కప్పెత్తదిల్లే అనేటువంటి భావనతోటి ఆ అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రామచంద్రుడి యొక్క ముఖం ముకుళించుకుపోతుంది అని శత్రుత్వం సమూలంగా నశింప చేసుకోవాలనే శత్రుత్వ భావం ఉన్నప్పటికీ కూడా ఆ శత్రుత్వ భావాన్ని విడిచిపెట్టి మిత్రులు అందరూ ఏకకంఠంగా ఒకే మాట మీద ప్రవర్తిస్తూ ఉంటారట అది మనం ఏదైనా ఒకళ్ళ విషయంలో శత్రుభావన చూపిస్తే అప్పుడు ఏమిటి భగవంతుడి యొక్క ముఖం ముకుళిస్తుంది ఎంచేత వేళ లోపల కూడా ఉన్నటువంటి వాడు ఆ సర్వేశ్వరుడే కదా కాబట్టి ఆయన ముఖం ముకుళిస్తుంది అని వాళ్ళ మీద శత్రుభావాన్ని మనం విడిచిపెట్టాలి ఇది కదా మనకు ఉండవలసినటువంటి స్వరూపం అని అదుకు అవన్ ముఖం చుళియం ఎన్నుం అత్తాలే అదిన్ కార్యం పిరక్కపెత్తదిల్లై పుష్పాంగరాగైస్తమం అలాంటి ఆ ఈర్ష్యలు ద్వేషాలు ఈ లోకంలో మాత్రమే కాదండి పరమపదంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందట ఎందుకని పరమపదంలో ఇలాంటి ఈర్ష్యలు లాంటివి ఏదైనా ఉంటాయా అంటే సపత్రికత్వం ఏంటి సవతి ఎవరు పెరియ పిరాట్టి భూమి పిరాట్టి నీలాదేవి ఇలా అనేక మంది పత్నులు ఉంటారు కదా అలాంటప్పుడు ఒకే వ్యక్తిని భర్తగా కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా అందువల్ల సాపత్న్యం వల్ల వచ్చేటువంటి ద్వేషాలు పరమపదంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నదండి కానీ అక్కడ అలాంటి భావాలు ఏమీ కనపడట్లేదు ఎంచేత పుష్పాంగరాగైస్తమం ఎన్నిరే
இவ்விஷயத்தில் கை வைத்தார் இருப்பது పుష్పాంగరాగై సమం. కింది ఇది శ్రీగుణరత్న కోశంలోని ఒక శ్లోకమట. ఏమిటి? భోగ్యా వామపి నాంతరీయ కథయా పుష్పాంగరాగై సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధో నీతా పరివాహతాం దేవి త్వాం అనునీళయా సహ మహీ దేవ్యస్త్రం తథా యాభిస్త్వం సనబాహు దృష్టిభిరివ స్వాభిప్రియం శ్లాఘసే. హే దేవి, వారీర్ శ్రీరంగనాయకియారే, వారీర్ పరాశర భట్ల వారు పిలిచిన రండి, ఓ శ్రీరంగనాథ్యారే రండి. యాభిహి యావర శిల నీలాదిదేవి ఆరాలే, ఎవరో కొంతమంది శిల నీలాదిదేవి ఆరాలే. స్వాభిహి తన బాహు దృష్టిభిహి ఇవ ప్రియం శ్లాఘసే. உம்முடைய வயிர்களாய் இருக்கிற தன பாகு திருஷ்டிகளாலே கலந்தா போலே நாயகனை உகப்பியா நின்னீர். ஸ்வாம் అనునేళయా సహ మహి తదా సహస్రం దేవ్య. உமக்கு அனந்தரம் நீலையோடே கூட ஸ்ரீ பூமி பிராட்டியும் அப்படியே அசங்கியாதரான தேவிமாரும் வாம். உங்கள் இருவர்க்கும் ஆந்தரிய கதையா புஷ்பாங்கராகை சமம் భోగ్యా విట్టిరామయ్యాలే చందనాదికలోపాది భోగ ఉపకరణంగళ ఇరుప్పరుగల్. ఏమిటి చెప్తున్నారు? శ్రీవైకుంఠం, అక్కడ పరమాత్మకి ఎంతమంది పత్నులండి? శ్రీదేవి, భూదేవి, ఈవిడ నీలాదేవి, ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు కదా. మరి పెరియ పిరాటితోటి కలిసి ఉన్నప్పుడు ఈ మిగతా సపత్నులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈర్ష్య కలగదా? లేదా మిగతా పత్నులతో ఉన్నప్పుడు పెరియ పిరాటికి ఈర్ష్య కలగదా అనేటువంటి ఒక శంక చేసుకొని, ఎలానట వాళ్ళందరూ కూడా, మిగతా పత్నులందరూ కూడా పెరియ పిరాటికి అంగాల వలె ఉండేటువంటి వారట. పెరియ పిరాటికి ఎలాంటి భావన కలుగుతుంది? నీలాదేవితో ఆయన కలిసి ఉన్నాడు అనుకోండి, ఆవిడ కూడా నాకు అంగభూతురాలే కాబట్టి నా యొక్క ఒక అంగంతో ఆయన కలిసి ఉన్నాడు అని భావిస్తుందట. అలానే మిగతా సపత్నులతోటి ఉన్నప్పుడు వాళ్ళంతా ఎలా ఉంటారు? పుష్పాంగ రాగైస్తమని, పుష్పాల అదే పరిమళ ద్రవ్యాల వలె, చందనాదుల వలె, ఇదిగో చందనాదులు అన్నట్టు మాలల వలె ఉండేటువంటి వాళ్ళు కనుక ఇదిగో ఎలా ఉంటారు? పెరియ పిరాటితోటి ఆయన ఆనందంగా ఉన్న సమయంలో వీళ్ళు ఆయన దగ్గర ఇదిగో శరీరానికి రాసుకునేటువంటి చందనమో పుష్పమాలల వల్ల ఉండి వాళ్ళక్కడ సపత్నీక భావాన్ని కలగకుండా ఉంటారు అని ఈ విషయத்தில் కై వైస్తార్ ఇరుప్పదు. అలా కదా శ్రీవైకుంఠంలో కూడా ఉంటారు. అంటే ఏదైనప్పటికీ ఆయనకు సంబంధించినటువంటిదే. అంటే పెరియ పిరాటితోటి కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరూ అదిగో చందనమో పుష్పమో అలా కలిసి ఉంటారు. మిగతా పత్నులతో కలిసి ఉన్నప్పుడు ఈవిడేమనుకుంటుంది? అదిగో నా యొక్క అంగభూతాలే కదా, వాళ్ళందరూ అంగభూతులే కదా అని భావించి సర్వేశ్వరన్ పెరే పిరాట్టియారోడు పరిమారుంబోదు మత్తుళ్ళ పిరాట్టిమారు స్రక్చందనాదిగలోపాది భోగోపకరణ కోటిలే అన్వయిత్తు నిర్పరగల్. సర్వేశ్వరుడు పెరే పిరాట్టితోటి ఆ ఆనందంగా కలిపే సమయంలో మిగతా పిరాట్టులంతా కూడా మాలలు చందనాదులు వలె ఉండి భోగానికి ఉపకరణాలుగా ఉండి సహకరిస్తారు వాళ్ళు. అవరుగలోడు ఎవన్ కలందాలు, వాళ్ళతోటి ఆయన కలిశాడనుకో, పిరాట్టి తన్ ఎడయ్యலும் ములయ్యலும் కలందా పోలే ఇరుక్కుం. పిరాట్టి ఏమనుకుంటుంది? ఆయన తన ఎడయ్యலும் నా నడుము భాగాన్నో, ములయ్యலும் వక్షోజాలనో కలందా పోలే ఇరుక్కుం. వాళ్ళంతా ఈవిడికి అంగభూతులు కాబట్టి ఆవిడ అలా తన యొక్క వక్షోజాలను కలిశాడనో నడుము భాగాన్ని పట్టుకున్నాడనో భావిస్తారట ఆవిడ. తిరుమగళం మణ్మగళం ఆయి మగళం చేరుందాల్ తిరుమగట్కే తీరందవాల్ ఎన్గొల్ அவர்களோடே எவன் கலந்தால் பிராட்டிக்கே அத்தானாய் இருக்கும். அதுக்கு அடி அத்தால் பிறக்கும் முக விகாசம் அவள் பக்கலிலே காண்கையாலே. அவர்களோடே இவன் కలందాల్ పిరాటికే అత్తనాయిరుకుం. వాళ్ళతో కలిసినప్పటికీ ఈవిడతోటి కలిసినట్టుగానే భావిస్తుంది. ఏవిడికి అదుక్కు అడి అత్తాలు పిరక్కుం ముఖ వికాసం అవళ్ పక్కలిలే కాన్గయ్యాలే. ఎలా చెప్తారండి మీరు ఆ మాట? అంటే
అత్తారు పిరక్కు ముఖ వికాసం, వాళ్ళతో కలిసినప్పుడు కూడా తనతో కలిసినట్లే భావిస్తుందని మీరు ఎలా చెప్తారంటే ఆవిడ యొక్క ముఖ వికాసాన్ని బట్టి చెప్పగలుగుతారండి అని. అల్పం గుణాధిక్యం ఉళ్ళవిడత్తేయం, అదిగో అలా సాపత్యతాభావం లేకుండా అదిగో ఏదైనప్పటికీ కూడా ఆయన సంబంధమనే భావనతోటే వీళ్ళు ఆనందంగా ఉంటారు పరమపదంలో. అక్కడంటే పోనీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు జ్ఞానం కలిగి ఉండేటువంటి వాళ్ళు కనుక అలా ఉన్నారండి. కానీ ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నటువంటి ఒక ఆవిడ కౌసల్య ఆవిడెలా ఉన్నదట, తాపత్య యదా యదా హి కౌసల్యాయం గిరదిరే అల్పగుణాధిక్యం ఉళ్ళ విడత్తేయం, అల్పగుణాలు కలిగి ఉండేటువంటి ఈ లోకంలో ఇక్కడ కూడా యదా యదా హి కౌసల్యాయం గిరదిరే తాపత్యంతో తాదపడి పరిమారిపోందాడిరే చక్రవర్తికు. తాపత్యం అదిగో సపత్నీకత అంటే సవతి యొక్క బాధలు తెలియనట్టుగా ఆయనతోటి కలిసిందట. ఎవరితోటి? దశరథ చక్రవర్తి తోటి కౌసల్యలా. యదా యదా హి కాలందోறும் அவன் நினைவு குயிடாக పరిమారిపోందాళాయిత్తు తనకు ఎన్నువోర్ ఆకారం ఇన్నిక్కే. కాలందోరు ఆ కాలానికి తగినట్లు అంటే కాలందోరం కాలం అన్ని కాలాలలోనూ అవన్నీ నైవు కుయిడాగా పోందాల్ ఆయిత్తు ఆయన యొక్క భావనకి తగినట్టుగా ఈవిడ కలిసిపోయేవారు. తనకు ఎన్నవోర్ ఆకారం ఇన్నిక్కే, తనకంటూ ఒక ఆకారం లేకుండా అంటే ఈ తిరుమేని దశరథుడికే చెందినది అన్నట్టుగా. ఇక్కడ పెరియ పిరాటి మిగతా సపత్నులు ఆయనకే చెందిన వాళ్ళము మేము అనే భావనతోటి ఉండి సపత్నికా భావాన్ని లేకుండా ఎలా ఉన్నారో ఇక్కడ కౌసల్య కూడా అంటే అది పరమపదం అక్కడ ఉన్నారండి. ఇక్కడ ఎలా అంటే అవును అల్పగుణాలు కలిగి ఉండటానికి అవకాశం ఉన్నటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి కౌసల్య కూడా ఎలా ఉన్నది, అన్ని కాలాలలోనూ ఆయన యొక్క అభిప్రాయానికి తగినట్లుగా ఆనందంతో ఉన్నటువంటి ఆవిడ. ఎలా తనకు ఓరాకారం ఇన్నికి, తనకంటూ ఒక ఆకారం ఏం లేదు, తాను దశరథుడికే చెందినటువంటిది కాబట్టి ఆయన ఇష్టం ఆయన అభిష్టం అని శేషం పూర్వవత్ అంటే ఇదిగో ఇలా ఆ పిరాటి ముఖ వికాసాన్ని బట్టి చెప్తారన్నట్లు ఇక్కడ కూడా అలానే. ఎన్నారాత్తు ఎరవిళైకుం ఎలానట, ఏం చేసేవాడు దశరథ చక్రవర్తి 365 వివాహాలు చేసుకున్నాడు కదా దశరథ చక్రవర్తి. అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు యదా యదా హి కౌసల్య దాసీవచ్చ సఖీవచ్చ భార్యావత్ భగినీవచ్చ మాతృవచ్చోపతిష్టతి. ఎలా ఉన్నదట కౌసల్య 365 వివాహాలు చేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏది భార్య అన్నదమ్ముడు గనక వివాహం చేసుకొని వస్తే సోదరి గుమ్మల్లో మంగళహారతి పట్టాలి కదా, ఆ సోదరి చేసేటువంటి పని కూడా తానే చేసేదట కౌసల్య. ఎలా ఉన్నది దశరథుడితోటి కౌసల్య దాసీవత్ సేవ చెయ్యవలసి వచ్చినప్పుడు దాసి వలే ఉండేదట. సఖీవచ స్నేహితురాలుగా ఏదైనా సలహా చెప్పేటప్పుడు ఎప్పుడో స్నేహితురాలు వలే ఉండేదట. భార్యావత్ అదిగో ఆయనకి చేయవలసినటువంటి కర్తవ్యాలు చేయవలసి వచ్చినప్పుడు భార్య వలే ఉండేది. భగినీవత్ సోదరి వలే. అలా అదిగో చెప్పాం కదా వివాహం చేసుకొని వస్తే సోదరి వలే ఇలా అని. మాతృవత్ ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మాతృవత్ తల్లి వలే, ఇబ్బంది కాదు ఏదైనా పెట్టవలసి వస్తే ఏదో ప్రేమతోటి పెట్టేటప్పుడు మాతృవత్. ఒక్క నిమిషం అండి, కరెంటు పోయింది. తనకు ఎన్నవోరు ఆకారం ఎన్నికే, అలా తనకంటూ ఒకటి లేకుండా ఏ సందర్భంలో ఏ సేవలు అవసరమో ఆ రీతిగా చేసింది అని. ఎన్నాదార్ తుయిర్ విళైకుం
அதான் எண்ணாதார் துயிர் விளக்கும் முறுவலிக்கிறதும் கரைந்தேங்கிறதும் இரண்டும் துயராய் తోత్తుகிறదాయి తుయవర్కు ఎన్నారాయ్ తిరువెళకు. ఆడవాళ్ళకి ఎలా కనబడుతుంది? ఆ శత్రుభావన కలిగినటువంటి వాడు చిరునవ్వు నవ్వటం కానీ, ఇదిగో మిత్రభావన కలిగినటువంటి వాడు దుఃఖించడం కానీ, రెండూ దుఃఖాలానే కనబడుతున్నాయట ఆడవాళ్ళకి. అంతమిల్ పేరెన్బత్తుక్కు ఎల్లై కాణిலும் దుఃఖత్తుక్కు ఎల్లై కాణవన్నా అదపడి ఆయిత్తు ఇరుప్పదు. అంతమిల్ పేరెన్బు అని చెప్పేటువంటి పరమపదం. అంటే పరమపదం అంటే ఎలా ఉంటుంది? హద్దులేని ఆనందాన్ని కలిగి ఉంటుందంటారు కదా. ఆ ఆనందానికైనా హద్దు చూడొచ్చట గాని వీళ్ళ దుఃఖాలకి దుఃఖత్తుక్కు ఎల్లై కాణవన్నా అదపడి ఆయిత్తిరుప్పదు. ఈ దుఃఖాలకు మాత్రం ఒక హద్దు కనబడనట్లుగా ఉన్నది అంటూ అంగు నిష్కృష్ట సుఖమే ఆ ఇరుక్కుమా పోలే ఇదువం నిరవధిక దుఃఖమే ఆ ఇరుక్కుమాయితు. అక్కడేమో నిష్కృష్టం స్వచ్ఛమైనటువంటి సుఖమే, ఇంక అందులో ఇంకేమీ కలవనటువంటిది. ఇక్కడ నిరవధిక దుఃఖమే, ఇందులో దుఃఖం ఇంకేమీ కలవనటువంటి అస్తమైనటువంటి దుఃఖమే కనబడుతుంది అని. రాజ్యాద్రంత ఇత్యాది ఎలాంటిదంటే ఈ లోకము అంటే ఒక వ్యక్తి నీళ్లల్లో పడిపోయాడట. ఆ వ్యక్తిని రక్షిద్దామని ఈ వ్యక్తి కూడా నీళ్లలో దూకాడట. ఈ దూకినటువంటి వ్యక్తికి పెద్ద ప్రమాదం సంభవించినట్లుగా అలానే ఎవరు? రామచంద్రుడు ఈ లోకంలోకి వచ్చి అవతరించాడు. ఎందుకు అవతరించాడు? మనలాంటి వాళ్ళ దుఃఖాలు తొలగింప చేయటానికి. కానీ ఈ లోకంలోకి వచ్చినటువంటి రామచంద్రుడు కూడా ఆ దుఃఖాలు తప్పలేదట. రాజ్యాద్భ్రంత ఇత్యాది శ్లోకం కనబడుతుంది చూడండి. రాజ్యాద్భ్రంత వనేవాస రాజ్యాద్భ్రంశో వనేవాస సీతా నష్టో హతో ద్విజ ఈదృశీయం మాం అలక్ష్మీ నిర్దహేదపి పావకం. అదిగో రామచంద్రుడు బాధపడుతూ ఉన్నాడు. ఏమిట? ఎవరగల్ పడుగిర క్లేశத்தை కండు తన కృపయ్యాలే అవన్యడు కై నీటిన విడచ్చిదే పడుగిర పాడిరేయుదు. ఈ సంసారులు పడేటువంటి దుఃఖాన్ని చూసి సహించలేక కృపతోటి అవన్ ఎడుక్కై నీటిన విడచ్చిలే ఆయన మనల్ని రక్షిద్దామని చెయ్యందిస్తే పడుగిర పాడిరేయుదు పడేటువంటి పాటలు ఇవి. ఎవరికి? రామచంద్రుడికి. తిరు అభిషేకం పన్న నాల్ ఇట్టవారే రాజ్యం ఎనక్కు వేణుం ఎన్నాదు కలసిలారు. తిరు అభిషేకం చేద్దామని తండ్రి గారు ముహూర్తం పెట్టగానే ఈయనకి రాజ్యం ఇచ్చే పనే లేదండి అని చెప్పారు కొంతమంది. అత్తై ఇజందాల్ పడై వీటిలే ఇరుక్క పెద్దదాగిలు మామిరే. పోన్లేండి, పట్టాభిషేకం చేయకపోతే ఏమైంది? పడై వీటిలో అంతఃపురంలో అయినా ఉండొచ్చు కదా. అలా కూడా ఉండే అవకాశం లేకపోయిందే. என் மகன் ராஜ்யம் பண்ண வேண்டாம் வெச்சை புக்காகிலும் என் கண் வட்டத்திலே இருக்க அமையும் ఎన్నాడిదే శ్రీ కౌసల్యయ్యార్. అబ్బా, నా పిల్లాడికి రాజ్యం అవసరం లేదు, బిచ్చ ఎత్తుకొనైనా జీవిస్తాడు, ఎలా నా కంటి ఎదురుగా ఉంటే చాలు అనుకున్నదట కౌసల్య. కానీ సీతా నష్ట అది కూడా జరగలేదు. వనవాసానికి వెళ్ళిపోవలసింది కదా, వెళ్ళిపోయాడు కదా. అక్కడ పోతే ఏమైనా సుఖంగా ఉన్నాడా? సీతా నష్ట பிராட்டியும் தாமுமாய் ஏகாந்தமாக புஜிக்கலாம் என்னு போரா இருவரும் இரண்டிடத்திலே అంబడియాయ్ విజిందరు. ఆ పిరాటి తాను ఫోన్లో ఏకాంతంగా హాయిగా ఆనందంగా అనుభవించచ్చు అని వెళ్ళాడు, అక్కడ హాయిగా ఉండొచ్చు అని. కానీ ఇరువరు ఇరండిడత్తిలే అంబడియాయ్ విజిందరు. చెరొక చోట అయ్యేటట్టుగా అయిపోయింది. ఆ శూర్పణఖ రావటము, ఆవిడేదో పరాభవాన్ని పొందటము, రావణాసురుణ్ణి పంపటము, ఆయన ఎడబాపు చేయటం జరిగిపోయిందా? అది వనానికి వెళ్ళినా ఏమైనా సుఖం ఉన్నదా అంటే అది లేదు. పిరాటి కుతనిడత్తిలే ఉదవప్పుక్క పెరియ ఉడయ్యారయ్యం ఇజందరు. అదిగో పిరాటి ఒంటరిగా వేంచేసి ఉన్న సమయంలో సహాయకుడుగా ఉన్నటువంటి ఆ జటాయువు కూడా ఇజందరు పోగొట్టుకున్నాడు కదా జటాయువుని కూడా. రాజ్యం నాశోపక అది అలా ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని రక్షిద్దామని వస్తే ఆయనకి ఎన్ని కష్టాలు. పట్టాభిషేకం లేదు సరిగదా, రాజ్యంలో ఉండే అవకాశం కూడా లేదు, వనవాసానికి వెళ్ళాడు, ఏదో అక్కడ ఆనందంగా ఉందామనుకుంటే అక్కడ ఆనందం లేకుండా సీతని ఎడబాశాడు. అలా అయిపోయింది. పోనీల పిరాటికి సహాయకుడుగా ఉన్నాడు,
జటాయువు అనుకుంటే అంత గొప్ప మిత్రుడైనటువంటి జటాయువుని కోల్పోయాడు. ఇది కదా ఆయన పరిస్థితి. అంటే ఇక్కడ ఇంకొక శంక తీసుకున్నాడు. రాజ్యనాశోపకర్షతి ఎన్నుం వనవాసో మహోదయ ఎన్నుం సొల్లిపోంద అవత్త ఇప్పోదు అనర్థమాగ సొల్లుగిరదు ఎన్నెన్నిల్. ఇలా రామచంద్రుడు ఈ లోకంలోకి వస్తే ఇన్ని ఇబ్బందులు పడ్డాడు అని చెబుతున్నారు కదా. కానీ ఇంకొక సందర్భంలో ఏం చెప్పారు? నచాస్య మహతీం లక్ష్మిం రాజ్యనాశోపకర్షతి లోకకాంతస్య కాంతత్వం సీత సీతరశ్మేరి వక్షప మాచ లక్ష్మణ సంతాపం కార్షీర్లక్ష్యాం విపర్యయే రాజ్యం వా వనవాసో మహోదయ ఇది అయోధ్యాకాండే. ఏమిటండి మీరు రామచంద్రుడు ఇంత దుఃఖపడుతున్నాడని చెప్తున్నారు, కానీ రామచంద్రుడు వనవాసానికి వెళ్లే సమయంలో ఎలా ఉన్నాడు? రాజ్యనాశోపకర్షతి అన్నట్టు, రాజ్యం నీకు లేదయ్యా, రాజ్య పట్టాభిషేకం వనవాసము అని చెప్పినప్పటికీ కూడా రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం ఎలాగా పౌర్ణమి నాటి చంద్రుడి వలె ప్రకాశిస్తుంది అని వాల్మీకి మహర్షి అక్కడ కొనియాడితే, ఇంకా వనవాసో మహోదయ అని వనవాసం చాలా ఆనందంగా గడిపేటువంటి సమయం అన్నట్టుగా ఉన్నాడు రామచంద్రుడు అని రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ రీతిగా చెప్తూ ఉంటే మీరేమిటి ఇలా రాజ్యాధ్రంశ అని ఇలా దుఃఖపడ్డాడు రామచంద్రుడు అంటే వనవాసానికి వెళ్ళి. అంటే మరి వనవాసానికి వెళ్ళేటప్పుడు రామచంద్రుడికి ఏ దుఃఖము లేదు కదా, మరేమిటి ఇప్పుడు ఇన్ని దుఃఖాలు చెప్తున్నారు మీరు అనేది ప్రశ్న. ఆశ్రిత సంశేషత్తుక్కుం ఋషిగడై ఎడుక్కైக்கும் ఎన్నిరే పోందరు అత్తోడే విరోధి కయ్యాలే సొల్లుగిరార్. రామచంద్రుడు వనవాసానికి ఆనందంగా వెళ్ళాడు అనేది వాస్తవం. యథార్థంగానే ఆనందంగానే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు వనవాసానికి? వనవాసో మహోదయ అని చాలా ఆనందంగానే వెళ్ళాడు. ఎందుకు? ఆశ్రిత సంశేషత్తుక్కుం ఆశ్రితులైనటువంటి వాళ్ళని కలవచ్చు అనుకున్నాడు. ఋషిగణ ఎడుక్కైకుం ఋషులని రక్షించవచ్చు అనుకున్నాడు. అందుకని వెళ్ళాడు. అత్తోడే విరోధి కయ్యాలే సొల్లుగిరార్. దానికి విరోధం ఏం జరిగింది? పెరియవడయ్యారయ్యం ఇసందరు అన్నట్లుగా జటాయువుని కోల్పోయాడు కదా. మరి అప్పుడు ఇంకా తాను అనుకున్న కార్యం ఏమిటి? వనవాసాలకు వెళ్ళటానికి కారణమైనటువంటిది ఆశ్రిత రక్షణ, ఋషులని సంరక్షించటం, ఇది కదా. కానీ అత్తోడే విరోధి కయ్యాలే ఆ కార్యం జరగకపోవటం చేత రామచంద్రుడికి దుఃఖం కలిగింది. பிராட்டியை பிரிகையாலும் பெரியவடையாரை இதுவு பலிக்கையாலும் இவத்துக்கு అడియానవయ్యం ఇప్పోదు అనర్థమాయ్ తోత్తుగయ్యాలే సొల్లుగిరార్. మరి అంతే కదండి, పిరాట్టి అయి పిరిగయ్యాలు, పిరాట్టిని ఎడబాస్తే దుఃఖం ఏమిటంటే, అవును ఎవరినైనా ఆశ్రితుల్ని రక్షించాలంటే పురుషకారభూతురాలుగా ఉండేది పిరాట్టి మారలే కదండి. అలా పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టినే ఎడబాయవలసి వచ్చిందే అని దుఃఖం కలిగిందట. మరి అంతే కదా, ఎవరైనా ఆశ్రితులు వచ్చి నన్ను రక్షించవయ్యా అంటే పురుషకారం చేసేది పిరాట్టే కదా, ఆవిడనే ఎడబాశాడు. అంతేకాదు పెరియవడయ్యారు ఎజవు ఫలిక్కయ్యారు, అదిగో ఆశ్రితుడైనటువంటి పెరియవడయ్యారు జటాయువుని పోగొట్టుకున్నాడు కదా. అంచేత ఇదుక్కు అడివానవయ్యం ఇప్పోదు అనర్థమాయ తోత్తుగయ్యాలే. ఇలాంటి ఆయనకు ఆశ్రిత రక్షణకి పురుషకారభూతురాలైనటువంటి పిరాటిని కోల్పోవటానికి కారణమైనటువంటి వాటిని అనర్థాలు అని చెప్తున్నారే తప్ప ఆయనకు వనవాసానికి వెళ్ళేప్పుడు ఆయన సంతోషంగా పూర్ణ చంద్రుడి వలె వికసిస్తుంది ఆయన మొహం అనేటువంటిది యథార్థము అంటూ ఇవ్వెరండాలు వరుం దుఃఖంగళై అడయ్యనే నైక్యరదు. అదిగో పురుషకారభూతురాలైనటువంటి పిరాటిని ఎడబాయటం, ఎంతో మిత్రుడు అని భావించాడు, పిరాటికి రక్షకుడుగా ఉన్నటువంటి జటాయువుని కోల్పోవటము, ఈ రెండిటిని ఇరండాలు వరుం దుఃఖంగళై అడయ్యనే నైక్యరదు, ఈ రెండింటి వల్ల కలిగినటువంటి దుఃఖాలను భావించి ఆ రీతిగా చెప్పారండి. నిర్దహేద పిపావకం పిరియాద వెళయ్యా పెరుమాళయ్యం பிரிக்கவும் வத்தாயிரே இருக்கிறது పిరిక్కవం వత్తాయిరే ఇరుక్కెరదు నిర్దహేదపి పావకం. ఆ అగ్ని కూడా నన్ను దహించే ఆ దుఃఖంలో ఎలా బాధపడ్డాడు? దహించే స్వభావం కలిగినటువంటి అగ్ని కూడా
నన్ను దహించటలేదయ్యా లక్ష్మణ అని పిరియాల ఇళై పెరుమాళయ్యం పిరక్కవిం వత్తాయిరే ఇరుక్కదు. ఎడబాయకుండా దగ్గరే ఉన్నటువంటి ఆ లక్ష్మణ స్వామిని కూడా పిరిక్కవం వత్తాయిరే ఇరుక్కదు, ఎడబాసినట్టుగా కదా ఆ దుఃఖాన్ని పొందాడు అని ఇవయ్యన్న ఉలగి ఎర్కై. అదంతేనా? పిరియాల వెళయ్య పెరుమాళయ్యం పిరిక్కవం వత్తాయిరే ఇరుక్కిరదు. కిందేమని ఇచ్చారని చూద్దాం. விஸ்லேஷிக்கப் போகாத விளைய பெருமாளையம் விஸ்லேஷிப்பிக்கும் ఎన్నపడి నిర్దహేదపి పావకం అంటే అదావదు దాహకమాన అగ్నియై చుడుమా పోలే విశ్లేషిప్పిక్క పోగాద ఇళయ్య పెరుమాళయ్యం విశ్లేషిప్పిక్కుం ఎన్నపడి అంటే అగ్ని ఎలాగైతే ఇందాక చెప్పారు కదా, నిర్దహేదపి పావకం అంటే దహించే స్వభావం కలిగినటువంటి అగ్ని కూడా దహించటం లేదు అని కాదు అర్థం. అక్కడ అగ్నికి దహింప చేయడం అనేటువంటిది సహజం. అలానే ఇప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది నన్ను ఎప్పుడూ ఎడబాయినటువంటి లక్ష్మణ స్వామిని కూడా దూరం చేస్తుందో ఏమో అనేటువంటిది భయమట రామచంద్రుడికి. ఇవ ఎన్నవులకి ఎర్కై అర్థమై ఉంటుంది కదా. విశ్లేషిప్పక్క పోగాద ఇళయ్య పెరుమాళయ్యం విశ్లేషిప్పిక్కుం ఎన్నపడి అగ్నికి ఎలాగైతే దహింప చేయడం అనేటువంటిది సహజ స్వభావమో, ఈ దుఃఖానికి ఏమిటి స్వభావం? నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి లక్ష్మణ స్వామిని కూడా ఎడబాబు చేస్తుందో ఏమిటో ఈ దుఃఖం నన్ను అని భయపడిపోయాడు రామచంద్రుడు. ఇవయన్నవులకి ఎర్కై ఉన్నయ్యుజయ పురంబేయుం ఇందలోకం పేరు ఇరవాంబడీదరు లోకయాత్రయ్యేమి పన్నివైత్తపడి అన్పిరానే. ఏమిటయ్యా ఈ లోకపు స్వభావాలు? నువ్వు కాకుండా ఇతర విషయాల్లోనే పేరు ఇజవయ్యేటట్లుగా ఉన్నటువంటి ఈ లోకయాత్రాన్ని నీ పన్నివైత్తపడి అన్పిరానే. రానే ఉపకారకుడా, ఏమిటయ్యా ఈ సృష్టి ఇలా చేశావు నువ్వు? ఎలా నువ్వు తప్ప ఇతర విషయాల్లో ఇది పోతే దుఃఖం, ఇది వస్తే ఆనందం అనేటువంటి స్థితిగా ఇలా చేశావే వేళ్ళని. ఇవయన్న ఒలగి ఎర్కై ఏమి లోకపు స్వభావాలు అని ఆళ్వారు అడగగానే నాన్ పన్నుగయ్యావదెన్ నేను చేయడం నేనేం చేస్తాను ఆళ్వారి, నేను చేసిందేమున్నది కనుక ఎవరిగల్ తాంగల్ పండిన కర్మత్తినుడే ఫలం అనువర్తిక్కిర ఇత్తనయ్యన్నో. వాళ్ళు చేసినటువంటి కర్మలు వాళ్ళ కర్మలే వాళ్ళకు ఫలాలను ఇస్తున్నాయి, ఆ ఫలాలు వాళ్ళని అనువర్తిస్తూ వస్తున్నాయి, ఇంతే అన్నట్టు ఆయన. నమ్మాలు వందదన్ను కాను ఎందుకు ఇది నా చేత నా వల్ల కలిగినటువంటి అనర్థం కాదు, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలే వాళ్ళని అనుసరించి రావటం చేత ఆ కర్మ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే అని చెప్పాట ఈయన. నా వల్ల జరిగింది కాదన్నాడు. అప్పుడు చెప్తున్నారు మేల్ సొల్లుగా కన్నాళా ఇవై పండిన కర్మం తనక్కే అనుభవిక్క వేణుమా ఇత్తాగిల్ ఉన్ కృప ఎక్కువ పురంబు విషయం ఎంగే. సరే, వాళ్ళు చేసినటువంటి కర్మలకి వాళ్ళే ఫలాన్ని అనుభవిస్తూ ఉంటే నీ కృప ఎక్కడయ్యా? నువ్వు కృప కలిగినటువంటి వాడివే కదా. కృపావానై కణ్ ఉడయ్యవన్ ఎన్న కడవదిరే కృపావాన్ కణ్ ఉడయ్యవన్. కణ్ అంటే కృప అని అర్థం చెప్తూ కణ్ ఉడయ్యవన్ అంటే కృప కలిగినటువంటి వాడివి కదా అని ఒక అర్థం చెప్తూ, ఇంకొక అర్థం కణ్ ఎన్ను. కణ్ అంటే ఏమిటి? ఎడం. అంగన్ మాంగ్నాలత్తు అరసెర్ అన్న దగ్గర అంకణ్ అందమైనటువంటి ప్రదేశాలు, కణ్ అంటే ప్రదేశాలు అని అర్థం చెప్పారు అక్కడ. అదే రీతిగా కణ్ ఎన్ ఎడమాయ్ ఎడం స్థానం అత్తాల్ అగలెడం ఎన్న పడియాయ్ ఇది ఏదేను తన్నరసునాడు. అగలెడం ఎన్న పడియాయ్ ఏమిటయ్యా? ఇది ఎవరిది? రాజ్యం అంతా నీది కదా. మరి నీ పరిపాలనలో ఉన్నటువంటిది ఇలా జరిగితే అది రక్షించవలసినటువంటి బాధ్యత. ఇది ఏదేను తన్నరసునాడు நீ நிர்வாகனாயிருக்கிற இவை స్వరూప విరోధంగలిలే ప్రవర్తిక్కిరదెన్. మరి నీ నిర్వహణలో ఉన్నటువంటి ఇదంతా కూడా స్వరూప విరోధంగలిలే ప్రవర్తిక్కిరదెన్. నీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా చూసుకోవాలి నువ్వు? వాళ్ళంతా స్వరూప విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారే. ఇదేమిటయ్యా? కణ్యన్
నిర్వాహకనుక్కుం పేరు, నిర్వహించేటువంటి వాడికి కూడా కన్నన్ పేరు. నువ్వు నిర్వాహకుడు అయినప్పుడు నీ నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, దుఃఖాలు పడుతూ ఉంటే నువ్వు అలా చూస్తూ నాకేం సంబంధం లేదయ్య, వాళ్ళ కర్మలు వాళ్లే అనుభవిస్తున్నారంటే అది ఎలా కుదురుతుంది పెరుమాళ్ళే అని అడిగారట ఆళ్వారు. ఇప్పుడు తాందాం సూజుత్తు కొండ కర్మం తాందాం అనుభవిక్క వేండాదపడి నాం ఉదవయంగే కన్నీరెన్నా. ఆళ్వారే మీరు చెప్తున్నారు నా నిర్వహణలో ఉన్నప్పుడు నేనే రక్షించాలన్నారు కదా. శాంతాం సూజుత్తకుండా కర్మం, వాళ్ళు చుట్టబెట్టుకున్నటువంటి కర్మల్ని శాంతాం అనుభవిక్క వేండాదపడి, వాళ్ళ కర్మలని వాళ్ళు అనుభవించకుండా నా ఉదవయంగే కండి, నేను వాళ్ళ కర్మలను వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకి సహకరించినటువంటి స్థితి ఎక్కడైనా చూసావా నువ్వు అని అడిగట ఆయన. ஒரு வெள்ளமன்றோ ఎన్ను ఉదాహరణం కాట్టుగిరారు. ஒரு வெள்ளం మందో ఒకళ్ళేమిటి స్వామి, ఒక పెద్ద సమూహమే అని ఉదాహరణం కాట్టుగిరారు. கடல் கடைந்தாய் துர்வாச சேபத்தால் வந்த அனர்த்தத்தை தப்புகைக்கு பிரயோஜனாந்தர பலருக்கும் అరియ செய்த ఉదவும் అవనండో అవరగడుక్కు. అప్పుడు ఈయనేం చెప్పారు, ఏమిటి పెరుమాళే, నువ్వు ఆనాడు దేవతల కోసమని దుర్లభమైనటువంటి ఆ సముద్రాన్ని చిలకలేదా నువ్వు? వాళ్ళకి అమృతం కోసమే కదా నువ్వు ఆ సముద్రాన్ని చిలికావు. దుర్వాసుడు వచ్చాడు, ఆ దుర్వాసుడు ఇచ్చినటువంటి లక్ష్మీ మాలని ఇంద్రుడు దుర్వినియోగం చేయబట్టి దుర్వాసుడు శాపం పెట్టాడు ఇంద్రుడికి. తగిన శిక్షే కదా అది. కానీ నువ్వేం చేశావు, అది నువ్వు తప్పు చేశావయ్యా అని ఒక మాట కూడా అనకుండా ఆ ఇంద్రుడు వచ్చి నేను రాజ్యాన్ని కోల్పోయాను అని ప్రార్థించగానే, ఆయన కోసమని అమృతం కావాలి అని అడగగానే వచ్చావు కదా, ఆ సముద్రాన్ని చిలికావు కదా. ఒక్క మాట దండన పొందవలసినటువంటి ఇంద్రుణ్ణి నువ్వు దండించావా? అక్కడ దండించలేదే. మరి దుర్వాస శాపత్తాలు వంద అనర్థத்தை తప్పుగైకు, దుర్వాసుడి శాపం వల్ల కలిగినటువంటి అనర్థాన్ని తొలగించటం కోసమని ప్రయోజనాంతర పరర్కుం అరి అనసైదు ఉదవం అవనంలో. ప్రయోజనాంతరపరుడు ఆ ఇంద్రుడు ఎదురుగా ఉన్నటువంటి నిన్ను కావాలని కోరుకోవాల, నువ్విచ్చేటువంటి ప్రయోజనాన్ని రాజ్యం కావాలని కోరుకున్నటువంటి వాడు అవరు గడుక్కు. అయితే ఆ మాట అనగానే ఇప్పుడు పెరుమాళ్ళు ఏమంటారు, అవరు గడుక్కు ఇచ్చేయండి, వాళ్ళ కోరుకున్నదయ్యా, నన్ను అడగాలని కోరుకున్నారు వాళ్ళు అని చుక్కడుక్కు నమ్మాలు చెయ్యలావదుండో ఎన్నా. అయితే వాళ్ళకి ఆ కోరిక ఉంది, పరమాత్మ మమ్మల్ని రక్షించవయ్యా, మేం కోల్పోయినటువంటి రాజ్యాన్ని మాకు ఇవ్వవయ్యా, మాకు అమృతం కావాలయ్యా అని వాళ్ళు కోరుకున్నారు. మరి వీళ్ళకి ఆ కోరిక లేదే అన్నట్ట పరమాత్మ. అయితే అప్పుడు ఆళ్వారు ఆగిల్ ఎవరగల్ నడువు ఇరాదపడి ఎన్నై ఉన్ తిరువడిగడిలే ఒరుంబడి పండ వేణుం. బాగుంది. అయితే ఓ పంచే, నన్ను వేళ మధ్యలో ఉండేటట్టుగా కాకుండా ఉన్ తిరువడిగడిలే ఒరుంబడి పండ వేణుం, నీ యొక్క తిరువడిగళ్లలో పడిపోయేట్టుగా చేయవయ్యా. ఉన్ కదర్కే వరం పరిసు నెలకు అడిగడిల్ పోగామే ప్రాప్తముమాయ్ భోగ్యముమానవున్ తిరువడిగలదే ఒందు కిట్టువదరు ఒరు ప్రకారం. అదిగో ఇవేం చేయాలి, ప్రాప్తం నీ యొక్క తిరువడిగళ్ళు సంబంధం కలిగినటువంటివి, పొందదగినటువంటివి, భోగ్యంగా ఉండేటువంటివి. ఆ నీ యొక్క తిరువడిగలలో ఒందు కిట్టువదు ఒరు ప్రకారం వచ్చి సమీపించడం అనేటువంటిది ఒక ప్రకారం. ఈ వరకు కాల్కు ఇచ్చే ఉండాయిరుందపడియాలే అప్పటి సేగిరోం ఎన్నాన్ ఈశ్వరన్. అదిగో యువతల చేతనుడికి కాల్కూరు ఏ కొంచెమో ఇచ్చ ఉన్నప్పటికీ కూడా అప్పటి సేగిరోం ఎన్నాన్ ఈశ్వరన్ అంటాట ఈశ్వరుడు. అప్పటి సేగిరం అదే చేస్తామండి అనేటువంటి వాడు ఈశ్వరుడు. తన్నువాదు తంతాగయ్యావదు తాడ్కై తాడాదు సేగిరోం ఎన్ను ఆరి రుక్కవన్నాదు. అంటే నీ యొక్క తిరువడిగళ్ళని పొందింప చేయమని ఆళ్వారు అడిగారు. పెరుమాళ్ళు ఎలాంటి వాడయ్యా అంటే పూర్తిగా మనసావాచా కర్మణ కూడా అడగక్కర్లేదు, ఏ కొంచెం భావనతోను పరమాత్మ ఈ యొక్క తిరువడిగళ్లలో నన్ను చేర్చుకోవయ్యా అని ప్రార్థిస్తే చాలు అప్పటి సేగిరోం ఎన్నాన్ ఈశ్వరన్, అదే రీతిగా చేస్తానండి అన్నాడు ఈశ్వరుడు. అలాంటి తిరువడిగళ్ళని సమీపించే ప్రకారం అని అడిగినప్పుడు సర్వేశ్వరుడు ఎలాంటి వాడు, ఎవరికి కాలు కూరు ఇచ్చే ఉండా ఇరుంద పడియాలే. ఆడవాళ్ళకి ఏ కొంచెము కాలు కూర అంటే పావు భాగం, అందులో ఆ మాత్రం ఇచ్చున్నా కూడా అప్పటి ఉండాయిరుంద పడియాలి ఉన్నది కనుక ఆడవాళ్ళకి అప్పటి సేగిరోం ఎన్నాను వేస్తాను. సరే ఆడవారే
ఆ రీతిగానే చేస్తామన్నట్ట పెరుమాళ్ళు. తన్ తావాదు తన్నాగయ్యావదు తాழ்க்கை తాழ்க்கை అంటే ఆలస్యం తాழாது செய்கிறோம் என்னும் ఆ ఇరుక్క వన్నాదు செய்து கொண்டு நிற்க வேணும். ఏం పెరుమాళ్ళే సరే చేస్తాములే అని ఆరి ఇరుక్క కూడాదు. మీరు అలా ప్రశాంతంగా ఉండటం కాదు, వెంటనే செய்து கொண்டு நிற்க வேணும், చేసి నిలబడాలి నువ్వంతే. చేస్తాములేండి ఆల్వారే అని అలా విడిచిపెట్టడం కాదయ్యా, వెంటనే చేశారు. ఇప్పటి పదరి చెయ్య వేండుగరదు ఎన్నమక్కు ఎన్నా. ఏమిటి ఆల్వారే మీరు ఇలా తొందర పడిపోతే ఎలాగా? ఇప్పుడు అడిగారు చేస్తామన్నాం, నన్ను ఇలా తొందర పెట్టేస్తే ఎలా కుదురుతుంది కనుక? ఇప్పటి పదరి చెయ్య వేండుగరదు ఎన్నమక్కు, ఇలా తొందర చేయటం ఎలా ఎలా ఆల్వారే? ఈ రీతిగా తొందర పెడితే ఎలాగా ఏమిటి అని ఆయన అడిగితే, అడియేనై దాసుడనయ్యా నేను, స్వరూప జ్ఞానత్తాలే సంసారిగలోడు పొరుందాద వెన్నై. స్వరూప జ్ఞానం కలిగినటువంటి అదిగో నేను నీకు శేషభూతుడిని, నీ యొక్క తిరువడిగళ్ళని పొందడమే నాకు స్వరూపమనే జ్ఞానం కలిగినటువంటి వాడిని. ఇలాంటి సంసారులతోటి పొరుందాల ఎన్నై, ఈ సంసారులతోటి చేరి ఉండలేనటువంటి నన్ను. పణికండాయి శ్యామారై పణిక్కయ్యావదు సొల్లుగై సొలవు నిனைவோடே కూడిరే ఇరుప్పదు. శ్యామారు పణిక్క వేణుం, పణిక్కయ్యావదు చెప్పడం, పణికండాయి శ్యామారే అంటే ఏమిటి? సొల్లు పణిక్కయ్యావదంటే సొల్లుగై చెప్పడం. సొలవు నిனைவோடே కూడిరే ఇరుప్పదు, ఒక మాట మాట్లాడుతున్నాడు, మన భావన కూడా అందులో కలిసే ఉంటుంది కదా. శ్యామారు పణిక్క వేణుం ఉనక్కు ఒక సొలవు అడియేన్ పెరుగిరదు సత్తై. అది నీకు ఒక మాట, శ్యామారు పణిక్క వేణు, ఈ శరీర విశ్లేషాన్ని కలుగజేయని అడిగారు కదా, అది నీకు సరేలేని ఒక మాట అన్నారనుకోండి, అది మీకు ఒక మాట మాత్రమే పెరుమాళ్ళే, కానీ అడియేం పెరుగిరదు సత్తై, నాకు సత్తా కారణం అవుతుంది ఆ ఒక్క చిన్న మాటే. శ్యామారే పణి పణి శరీర విశ్లేషత్తై పెరుంబడి పాత్తరుల వేణుం. ఈ శరీర విశ్లేషాన్ని కలిగేటట్లుగా అనుగ్రహించవయ్యా. కేవలరై పోలే ఇవ్వడవై అపేక్షిక్కిరదు ఎన్నెన్నిల్. ఏమండి, కేవలరై పోలే, కేవలరు అడుగుతారు నాకు ఈ శరీర విశ్లేషం కావాలి, శరీర విశ్లేషం కావాలని అలా కోరుకుంటున్నారేమిటి ఆళ్వార్లు అంటే, వరం హుతవహ జ్వాల పంజరాంతర్వ్యవస్థితి నశౌరి చింత విముఖ జన సంభాస వైశం ఎంగిరపడియే ఎవరగల్ నడు ఇరుక్కిర విరుప్పు తవిరుగైతానే ఇప్పోదు తేట్టమాగయ్యాలే. అదిగో ఏమిటి, ఎలాంటిది? అగ్ని జ్వాలల మధ్యలో నిలబెట్టడమే చాలా శ్రేష్టమైనటువంటిదట. దేనికంటే ఏమిటండి, అగ్నిలో నిలబెట్టడం అంటే మనల్ని కాల్ చేస్తుంది కదండి, మనకి ఇబ్బందికరం కదా అంటే అదే చాలా శ్రేష్టమండి. దేనికంటే ఇదిగో ఈ సౌరి చింత విముఖ జన సంవాస వైశేషం, భగవంతుడి యొక్క చింత, భగవన్నామ స్మరణ, భగవద్భావన లేనటువంటి ఈ భగవద్విముఖుల మధ్యలో నిలబడటం కంటే ఈ శరీరాన్ని అగ్ని కీలలోకి ప్రవేశింపచేయడమే సుఖమైనటువంటి విషయం అని. ఎవరగలనడు ఇరుక్కిర విరప్పు తవిరుగైతానే ఇప్పోదు తేట్టమాగయ్యాలే. ఇప్పుడు ఆడవాళ్ళకి అది కేవలలు కోరే విధానమా, ఇంకొకళ్ళు కోరే విధానమా, ఇవన్నీ కాదు. మొదటగా ముందు వీళ్ళ మధ్యలోంచి తాను బయటికి వెళ్ళాలి. ఎవరి మధ్య? ఈ సంసారుల మధ్య, ఈ సంసారులతో ఉన్న సంబంధం తాను విడిపించుకోవాలి. అది ఎవరగలనడు నడువు ఇరుక్కిర విరుప్పు తవిరుగైతానే ఇప్పోదు తేట్టమాగయ్యాలే. ఇది విడిపించుకోవడమే ఇప్పుడు వెతికేటువంటి విషయం. காட்டுத்தீயில் அகப்பட்டவனுக்கு நீரும் நிழலும் இரே முற்பட்ட தேட்டமாவது பின்பிరే భోగ్యాదిகளில் నెంజు సెల్లువదు. అడవిలో అగ్ని, దావాగ్ని అంటారు కదా, అందులో చిక్కుకున్నాడు వాడు. ముందు వాడికి కావాల్సిందేమిటి? ఆ అగ్ని ఆపుకోవాలంటే నీరు కావాలి, ఆ తర్వాత నిలబడటానికి నీడ కావాలి. అంటే అలా అగ్నితోటి దహించబడుతూ ఉంటే నాకు ఇప్పుడు భోగ పదార్థాలు కావాలి, పందిరి మంతం కావాలి, బెడ్రూమ్ కావాలి, ఏదో భోగాలు అది అడగడు. ముందు ఆ అగ్నిని ఆర్పుకోవడానికి నీళ్లు అడుగుతాడు, ఆ తర్వాత కాస్త నిలబడటానికి నీడ కోరుకుంటాడు. అది కదా. பின்பிரே போக்யாதிகளில் நெஞ்சு செல்லுவது அப்படியே இப்போது எவர்கள் நடுவு விருக்கை கொடியானா
శరీర విశ్లేషத்தை పిறப்பிக்க వేణుం ఎన్கிறார். కాబట్టి వీళ్ళ మధ్యలో నుంచి ఎవరగలనడు ఇరుక్కై కడియానా, ఈ వీళ్ళ మధ్యలో నేను చేరి ఉండటానికి కారణం ఏమిటి? ఈ శరీరం. కాబట్టి ఈ శరీర విశ్లేషాన్ని నాకు కలుగజేయవయ్యా అనేది ఆళ్వార్ల ప్రార్థన. అంటే ఇప్పుడు ఆళ్వార్లకు కలిగినటువంటి దుఃఖం ఏమిటయ్యా అంటే, ఈ సంసారులు భగవద్విముఖులైనటువంటి ఈ సంసారుల మధ్యలో నేను ఉండలేనయ్యా. కాబట్టి ఈ సంసారుల మధ్యలో నేను ఉండటానికి కారణమైనటువంటి ఈ శరీర సంబంధం కనుక ఈ శరీర సంబంధాన్ని నాకు తొలగింప చెయ్యి అనేది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. నన్నాదారు మురువలిప్ప நல்லுத்தால் கரைந்தேங்க எண்ணாரா துயர் விளைக்கும் எவையன்ன உலகியற்கை கண்ணாடா கடல் கடைந்தான் உனகடற்கே வரம் பரிசு தன்னாவாதடியேனை பணி கண்டாய் சியாமாரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.